యదవ యాత్రకి వెళ్తే ఏడ్సే వాళ్ళు సగం అయితే ఎతికే వాళ్ళు సగం అని చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను. అలా ఎందుకు చెప్పారో అప్పుడు అర్థం కాలేదు. కానీ ఈ రోజు ఈ శ్రీముఖలింగం యాత్ర చేసినప్పుడు నాకు కూడా ఓ ఇందుక అలా చెప్పింది అనిపించింది. అదేంటో చూసేద్దాం. వైజాగ్ నుంచి శ్రీముఖలింగం ఎలా వెళ్ళాం, తిరిగి ఎలా వచ్చాం, మధ్యలో ఏం చూసామన్నదే ఈ వీడియోలో ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఉన్న ఇంటి దగ్గర నుంచి 5 గంటకి లేచి ర్యాపిడో బుక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాం రైల్వే స్టేషన్కి. 5:30 కల్లా ఇక్కడ ట్రైన్ రెడీగా ఉందన్నమాట. ఫస్ట్ మర్రిపాలెం వచ్చింది, తర్వాత సింహాచలం. ఈ 2 స్టేషన్లు మాత్రమే ఈ వీడియోలో చూపించా, ఎందుకంటే వైజాగ్ నుంచి సింహాచలం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ట్రైన్ మార్గం ఇది. సెకండ్ స్టేషన్ సింహాచలం వస్తుంది అని. సో ఇప్పుడు మనం చూస్తున్నదే సింహాచలం రైల్వే స్టేషన్. ఇంకా బస్ స్టాండ్ అవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఈజీగా సింహాచలం కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఇంతకీ ఇప్పుడు నేను ఎక్కిన ట్రైన్ ఏంటో మీకు చెప్పలేదు కదా. విశాఖపట్నం గునుపూర్ ప్యాసింజర్ అనమాట. పొద్దున్నే 5 గంటలకి 5:30కి స్టార్ట్ అవుతుంది. సో 5:40కి స్టార్ట్ అయ్యింది. నేను ఎక్కిన రోజు 6 కల్లా కూడా సింహాచలంలో ఆపింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ఉంటాయి మధ్యలో. కొత్త వలస, విజయనగరం, అది ఇది వచ్చిన తర్వాత శ్రీకాకుళం రోడ్డు. ఎవరైనా అయితే శ్రీకాకుళం రోడ్లో దిగి అక్కడి నుంచి వెళ్తారు కదా. నేనేం చేశాను, మ్యాప్స్లో చూసుకున్నా శ్రీకాకుళం నుంచి అయితే 40 మినిట్స్ ఉంది. అదే ఉర్లం అని ఇంకొక ఊరు ఉంది, అక్కడి నుంచి అయితే 30 మినిట్స్ ఉంది. సో ఉర్లంలో దిగుదామని ఫిక్స్ అయిపోయి అక్కడికే టికెట్ తీసుకున్నా, 35 రూపీస్. ఇక ట్రైన్లో ఊరికే కూర్చోకుండా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అంతకుముందు ఎప్పుడో తిరుపతిలో కొన్న ఉంటే వాటిని ఒలుచుకుంటూ తింటూ ఉన్నాను. ఈ 20 రూపాయల ప్యాకెట్ సింహాచలంలో తినడం మొదలు పెడితే శ్రీకాకుళం రోడ్ దాకా తింటూనే ఉన్నాను. అంటే ఎంత టైం తీసుకుందో చూడండి. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం తక్కువ క్యాలరీస్ ఎక్కువ టైం తింటున్నట్టే ఉండాలి, క్యాలరీస్ తక్కువ ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే ఇలాంటి న్యాచురల్గా మన పాత వాళ్ళు చేసేవి కొన్ని బెస్ట్ కదా. సరే అదంతా పక్కన పెట్టేస్తే శ్రీకాకుళం రోడ్ దాటాక ఉర్లాం అనే ఊరు వచ్చింది. అక్కడ మనం దిగి ఆటో వాళ్ళని అడిగితే మీరు ఈ మెయిన్ రోడ్లోకి వెళ్ళండి, 9 గంటలకి శ్రీముఖలింగం డైరెక్ట్ వెళ్లే బస్సు ఒకటి వస్తుంది అన్నారు. సో ఆ బస్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ రాజమ్మ వటవృక్షం ఏంటి అని అడిగితే అది కొంతమంది దేవుడికి పెట్టుకునే చెట్టు అని చెప్పారు. దానికంటే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలియలేదు అని చెప్పడం కంటే తెలుసుకోలేదు అని చెప్పడం బెస్ట్. ఎందుకంటే ఈ ప్లేస్లో నిల్చుని నాకు ఆ చెట్టు మీద కాన్సన్ట్రేట్ చేయాలా, బస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, అసలు బస్సు వస్తుందా రాదా, నెక్స్ట్ నా మూవ్ ఏంటి, ఇవేమీ తెలియవు కదా. ఆ కన్ఫ్యూజన్లో నేను ఎక్కువ పట్టించుకోలేదు పరిసరాలని. బట్ అక్కడ ఉన్న వాళ్ళని 2-3 అడిగితే అది రాజమ్మ చెట్టు, దేవుడి చెట్టు, పొంగళ్ళు పెట్టుకుంటారు, అది ఇది చెప్పారు. సో ఇక్కడ ఒక బస్సు వస్తుంది కదా అల్లాడ శ్రీకాకుళం అని. నాకు తెలిసి నేను మిస్ చేసుకున్న బస్ ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రూట్లో పొద్దున్న ఒకసారి ఒక బస్సు వస్తుందంట. శ్రీకాకుళంలో 7:30కి స్టార్ట్ అవుతుంది అన్నారు. సో అది అల్లాడ మీదుగా అల్లాడ, తిమిడం, తర్వాత శ్రీముఖలింగం వెళ్ళేసి తిరిగి శ్రీకాకుళం ఈ రోడ్లో వెళుతుంది. మిగిలినవి చాలా బస్సెస్ ఉన్నాయి శ్రీకాకుళం టు శ్రీముఖలింగం. అవన్నీ నర్సన్నపేట, బుడితి ఇవి తిరుక్కొని శ్రీముఖలింగం వస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి సేమ్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే నేను ఇక్కడ దిగిన తర్వాత నా లోపల ఆలోచనలు అంటే, ఎందుకే నీకు అతి తెలివి, అందరూ పోయే దారిలో పోక ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఇక్కడి నుంచి నీకు ఈజీగా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే నువ్వు వేసిన ప్లాన్ కరెక్ట్. అంటే ఈ ఉర్లాంలో దిగిన తర్వాత ఇక్కడ నుంచి 38 మినిట్స్ కాబట్టి బైక్లో సర్రమని వెళ్ళిపోవచ్చు. కానీ నీకు ఎవ్వరూ లేరు, ఏం తెలీదు, బస్సులు ఎక్కాలి, అవి వస్తాయో లేదో తెలీదు. అలాంటప్పుడు ఇంత రిస్క్ ఎందుకు చేశావు, ఇంత అతి తెలివి నీకెందుకు అని నన్ను నేనే తిట్టేసుకున్నా. ఇంతలో ఒక అరగంట తర్వాత ఇంకొక బస్సు వచ్చింది. ఆ కండక్టర్ని అడిగాను, ఇది శ్రీముఖలింగం వెళ్తుందా అని. ఆ బస్సు వెళ్ళదంట. కానీ ఇంక వెళ్లే బస్సులే లేవు కాబట్టి ఆయన కాస్త ఓపిక చేసుకొని ఆపి ఎక్కుతల్లి నువ్వు అని చెప్పారు. అంటే ఈ బస్సు కొమనాపల్లి జంక్షన్ నుంచి తిరుక్కొని బుడితి వెళ్ళి అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోతుందంట. బట్ ఆ జంక్షన్ లో దిగితే మనకు నంబర్ ఆఫ్ ఆటోస్, బస్సెస్ ఉంటాయి. కానీ ఆ విషయం నాకు తెలియదు కదా. నేనేంటంటే డైరెక్ట్ వెళ్లే బస్ కోసమే వెయిట్ చేస్తున్నా. అందుకని ఇప్పుడు వచ్చిన బస్సుని నేను ఎక్కాలనుకోలే. బట్ ఆ కండక్టర్ చెప్పి ఎక్కమన్నారు, ఇంక బస్సెస్ ఏం రావని. సో ఎక్కేసా. ఇక ఈ చుట్టుపక్కల ఎట్లా ఉంది ఏంటి, పామాయిల్ చెట్లు అనుకుంటాయి, ఇవి చాలా పచ్చగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వర్షం వచ్చి ఆగినట్లుంది కాబట్టి మొత్తం ఆకుల మీద ఉన్న దుమ్ము కూడా పోయినట్లుంది. ఇవంతా చూసుకుంటూ ఆ రోడ్లు, ఆ మనుషులు, వాళ్ళతో మాట్లాడుకుంటూ మనం అల్లాడ, తిమిడం వచ్చేసాం. తిమిడం దగ్గర నుంచి మళ్ళీ బస్సుకి బోర్డు మార్చి కొమనాపల్లి
అది శ్రీకాకుళం అని రిటర్న్ తిప్పేసే బోర్డు పెట్టేశారు. బట్ నన్ను అయితే ఆ జంక్షన్లో దింపేశారు. ఇక అక్కడ దిగిన తర్వాత నాకు కాస్త ఊపిరి వచ్చింది, అమ్మ ఎట్టో ఒకటి బతికి బయటపడ్డామని. అంటే తెలిసిన మనుషులు లేరు, ఏం తెలీదు, మరి ఇంకెట్లా, ఏదో మొండి ధైర్యంతో అలాగ వచ్చేసాము. ఇక్కడ చూసారా, రోడ్డు అన్నది ఏంటంటే బట్టలు ఆరేసుకోవడానికి అనువుగా ఉన్నట్టుంది. మా పల్లెటూరు వాళ్ళం అంతే. ఇక అల్లాడ్లో అనుకుంటా ఇలా ముసలి వాళ్ళు పట్టుకొని బస్సులో నుంచి దిగారు. వీళ్ళు బస్సులో ఉన్నప్పుడు నేను గమనించుకోలే, ఎందుకంటే మీకు మళ్ళా చెప్పాను కదా, కొత్తగా వేరే ప్లేస్కి వెళ్తున్నాం, మన డెస్టినేషన్ ఏంటి తెలీదు, ఎలా వెళ్తాం ఏంటి అని. బట్ ఎక్కేసాం కాబట్టి ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం, వీటిని పట్టించుకోలే. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం అవి ఏంటి, వాటిని ఎలా ప్లే చేస్తారు, ఎందుకు అన్నది తెలుసుకోవాలి. ఇక శ్రీశక్తి ఫ్లో చూసారా, అందరూ చెబుతుంటే ఏమోలే అనుకున్నాను. అంటే అంత జనాలకి ఏం పని బాట ఉండదా, అంతంతమంది ఆడవాళ్ళు ఎలా ఎక్కేస్తారు, ఫ్రీ బస్ అయినప్పటికీ, ఏదో అవసరం ఉంటే వెళతాం కానీ బస్ని చూస్తే ఇక బస్ నిండా ఆడవాళ్లే కాబట్టి అనిపించింది ఓకే, శ్రీశక్తి వల్ల మంచి మూమెంట్ ఉన్నట్టుంది. ఇక్కడ ఇంకొక విషయం, అదేదో ఫ్రీ బస్ ఇచ్చేశారు, ఇదేంటి గవర్నమెంట్కి లాస్ కదా అది ఇది అని. ఇప్పుడు ఒక మనిషి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళుతున్నారంటే ఏదో ఒక పని చేస్తారు కదా. గుడికి వెళుతుంటే హుండీల్లో డబ్బులు వేయడము, లేదంటే వేరే ప్లేసెస్ వెళ్తే అక్కడున్న మ్యూజియం లాంటివి చూడడము, రకరకాలు. సో పని వల్ల అంటే ఛార్జీ డబ్బులు గవర్నమెంట్కి లాస్ అయినా వేరే రూపంగా పని అయితే జరుగుతుందిగా అనిపించింది. ఇందాక బట్టలే చూసాం కదా, ఇప్పుడు వరి పైరు కట్ చేసి రోడ్ మీద వేసేసారు. ఈ బస్సులన్నీ వచ్చి తొక్కించుకొని మంచిగా పోతే ఆ వడ్లన్నీ రాలిపోతాయి, సగం పని తప్పిపోతుంది అనుకున్నారేమో. ఎందుకంటే వానలు వచ్చి ఇవన్నీ పాడైపోయింది కదా, సో ఇంకా దానికి ఎక్కువ ఖర్చు పెట్టాలనుకోలేదు అనుకుంటున్నాను. మొత్తానికి ఇలా రోడ్ల మీద అయితే మొక్కజొన్నలు, వరి, ఇంకా బట్టలు రకరకాలు దర్శనం ఇచ్చాయి. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఆ పక్కన వంశధార నది ప్రవహిస్తున్నట్టుంది, ఈ పక్కన చిన్న గుంట. మ్యాక్సిమం ఈ ఊరుల్లో అంతా, ఈ శ్రీకాకుళం ఊరుల్లో అంతా, నేను వెళ్ళిన దారిలో అంతా కూడా ఒక గుంట, ఆ గుంట పక్కన ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఒక అరుగు లాంటిది. చూసారా, అందరూ ఆడోళ్లే, ఎవరైనా మగాళ్ళు ఎక్కుతారేమో చూద్దాము. ఆహా, ఇద్దరు మగ శక్తి ఉంది అనుకునే లోపే వేరే దగ్గర మళ్ళా శ్రీశక్తి అనమాట. ఓ దేవుడా, ఫ్రీ బస్ అనో లేదంటే ఈ సైడ్ బస్సులు ఇలాగ వస్తాయి కాబట్టి జనాలంతా వెయిట్ చేసి ఎక్కుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఎంతమంది ఆడవాళ్ళండి, బస్ నిండా ఆడవాళ్లే. సో ఇది తిమిడం అనుకుంటాను. ఇక్కడ నుంచి బస్ మళ్ళా బయలుదేరింది. అలానే ప్రమిదలు చేస్తూ ఉన్నారు, అంటే దీపావళి ఆ తర్వాత రోజు వస్తుంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఈ తిమిడం వరకు అయితే మనకు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆటోస్ ఉంటాయి. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మరి మనం కొమనాపల్లి వరకు వేరే ఆటోలో అయినా వెళ్ళడం అయినా, లేదంటే ఇలా బస్సులో అయినా వెళ్ళడం అయినా ఏదైనా చేయొచ్చు. నేను వెళ్ళినట్టు వెళితే అంటే వైజాగ్ నుంచి శ్రీకాకుళం, వైజాగ్లో 5:40కి స్టార్ట్ అయ్యామన్నాం కదా, ఉర్లాం వచ్చేసరికి 9 అయ్యింది. ఆ 9 నుంచి ఇటువైపు చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టు దగ్గర అరగంట బస్ కోసం వెయిట్ చేసి బస్సు మనల్ని ఎక్కించుకొని 10:30 కల్లా ఇక్కడ సర్కిల్లో దింపేసింది కొమనాపల్లి. అక్కడ నుంచి ఆటో తీసుకొని మనం 11 గంటలు కొంచెం 10-15 నిమిషాల ముందే శ్రీముఖలింగం చేరుకున్నాం అనమాట. ఇక ఇక్కడ వంశధార చూసారా, ఎంత పెద్ద నదో, బాగుంది కదా. అంటే ఫోన్లో నుంచి చూడడానికి అంత ఇదిగా లేకపోయినా బయట నుంచి చూడడానికి చాలా బాగుండింది. అలా చూసుకున్న తర్వాత మనం ఎక్కడైతే దిగాలో అక్కడికి వచ్చేసాము. నా పక్కన ముందు కూర్చున్నారు కదా, వాళ్ళని అడిగాను ఇక్కడైనా దిగాలి అంటే అవును అన్నారు. కండక్టర్ కూడా చెప్పారు ఇక్కడే దిగాలి అని. ఆయనైతే నేను చాలా ఏడిపించాను అనమాట, ఎందుకంటే నేను స్టార్టింగ్ బస్ ఎక్కినప్పుడు వెనక్కి వెళ్ళి కూర్చున్నానా, ఆయనేమో ఆధార్ కార్డేనా అని అడుగుతున్నారంట. నాకు వినిపించలేదుగా, శ్రీముఖలింగమే అంటున్నాను. సో అది కొంచెం ఫన్నీగా అనిపించింది. తర్వాత ఆయన నెత్తి నోరు బాదుకొని ఆధార్ కార్డేనా అని అడిగారు. అవునన్నా అన్నాను. ఇంక టికెట్ ఇచ్చారు, అంటే తిమిడం దాకా ఒక టికెట్ ఇచ్చారు, తర్వాత కొమనాపల్లి దాకా ఒక టికెట్ ఇచ్చారు. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆటో ఎక్కాము. ఆటో కొంచెం టమాటాలు అమ్మే ఆటో అనుకుంటా, వెనుకంతా ఇది ఉన్నింది. అందుకని మనం ఏం చేసామంటే ముందు కూర్చున్నాము. ఇలా ముందు కూర్చొని ఏం చేస్తాము, ఆటో ఆయనతో ముచ్చట్లు పెట్టాము. అప్పుడు ఆయన చెప్పాడు ఏంటంటే, ఇక్కడ శ్రీముఖలింగం ఉంది కదా, 3 గుళ్ళు ఉంటాయి, అవి కాకుండా మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళారంటే
కొండ మీద పద్మనాభ స్వామి గుడి ఉంటుంది, అక్కడికి మెట్లు ఉంటాయి, ఎక్కడానికి బాగుంటుంది, మీరు అది కూడా చూసుకొని వెళ్ళొచ్చు. అలానే మధ్యాహ్నం ఇక్కడ అన్నదానం ఉంటుంది అన్నారు. అయితే మనము నిద్ర లేచినప్పటి నుంచి సన్ఫ్లవర్ సీడ్స్ అవి ఇవి తినడం తప్ప మనమేమి టిఫిన్లు గట్రా చేయలేదు. డైరెక్ట్ గా ఆ గుడి దగ్గరికి వెళ్ళి అన్నదానం చేస్తుంటే తినేసాము, అది కూడా చెప్తాను. దాని తర్వాత దాని ముందు ఏం జరిగిందంటే, ఇలా ఆటోలో వెళ్తూ ఉన్నాం కదా, ఈ కొన్ని పాటలు పెట్టాడు ఆటో డ్రైవరు. ఫస్ట్ ఏమో మామూలు ఎన్టీఆర్ పాట ఏదో పెట్టారు, తర్వాత చూస్తే నాకు ఇష్టమైన కొండ మీద చుక్కపోటు అని అల్లుడు గారు సినిమాలో ఉంటుంది కదా, ఆ పాట పెట్టారు. ఏందన్నా నీకు ఈ పాట అంటే ఇష్టమా అని అన్నాను. అవును ఇష్టము, ఇప్పుడేంటి ఇప్పుడు పాటలో ఏముంది, పాత పాటలు అయితే సూపర్ ఉంటాయి, అసలు ఎంత మీనింగ్ఫుల్ అన్నారు. అవునా, ఏది ఈ పాటకి మీనింగ్ చెప్పండి అన్నాను. ఆయన ఏమో పెద్ద టీచర్ లాగా ఫస్ట్ ఒక లిరిక్ వినిపించి తర్వాత దాన్ని అప్పుడే ఆపి ఏదో చెప్పబోయారు. బుగ్గ మీద ఇది వచ్చింది, ఇంకా సిగ్గుపడి ఆయన ఇవన్నీ నేను చెప్పకూడదు, మీరు వినకూడదండి, కానీ బాగుంటాయి పాటలు, పాత పాటలు అన్నారు. అంతే అండి, కొత్తవి కూడా కొన్ని బాగుంటాయి, కొన్ని అని చెప్పాను. అయితే ఇక్కడ పాతవి బాగుండడానికి గల కారణం ఏంటంటే, ఒకటి అందమైన మ్యూజిక్, రెండు అర్థం కాని లిరిక్స్. అంటే అందులో చాలా బూతులు ఉన్నప్పటికీ, ఆ అశ్లీలత అయినప్పటికీ దాన్ని అందంగా మనకి అర్థం కాని విధంగా రాసి పడేశారు పెద్దోళ్ళు, కాబట్టి అంత ఇది అనిపించదు. సరే, ఇక మనం అటు ఇటుగా శ్రీముఖలింగం దగ్గరికి వచ్చేసాము. నిజం చెప్పాలంటే నేను శ్రీకాకుళం ట్రిప్ అనుకున్నది ఏంటంటే, అరసవెల్లి, శ్రీకూర్మం, తర్వాత శ్రీముఖలింగం ఈ మూడు ఒకే రోజు చూసుకొని తిరిగి వచ్చేయాలని. కానీ ఇక్కడ నుంచి మనం కూర్మ గ్రామం వెళ్ళాము కాబట్టి ఆ రెండు చూసుకొని తిరిగి వచ్చేసరికి టైం అయిపోయింది. ఇంకా అరసవెల్లి గట్రా వెళ్ళాలా, నెక్స్ట్ టైం చూడాలి. ఇక ఈ నందీశ్వరుణ్ణి చూసారా, ఎంత అంటే పాత నందిలాగా ఉన్నాడు కదా, రాయి కూడా చాలా పోయినట్టుగా గొక్కిరిగా ఎలా పడితే అలా అయిపోయింది. ఇవన్నీ ఇంత దగ్గరగా ఫొటోస్ తీయొద్దు అన్నారు, ఎందుకంటే అవి ఆర్కియలాజికల్ ఇది ఏఎస్ఐలో ఉన్నాయి కాబట్టి. బట్ మనం అంత మరి ఏం చేయలేదు. కానీ నందీశ్వరుల డిజైన్ ని బట్టి వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే కొన్ని నందులు చాలా చిన్నగా ఉంటాయి కానీ హెవీ డిజైన్ ఉంటది వాటి మీద, అంటే రాతితో చెక్కిందే. కొన్ని చాలా ప్లెయిన్ గా ఉంటాయి, కొన్ని పెద్దవిగా, కొన్ని చిన్నగా, ఇలా రకరకాలు ఉంటాయి కదా. సో అలా అన్నమాట. అయితే నిజం మాట్లాడడం ఎంత ప్రమాదమో ఇక్కడ ఒకసారి చూడండి, వినండి. మన కోరికలు ఉంటే ఆ కోరిక నెరవేరుతారు, కానీ శివుడు ఇచ్చినాడు కదా మనకి బంగాళ ఇంట్లో కూర్చుందాం. ఆహా, మీ కోరికలు మేమెట్ట మీకు డబ్బులు ఇస్తాము, స్వామి ఇస్తాడు కదా, చాలా దాంట్లో ఇస్తాడు. మీలాంటి దాతలు ఇస్తేనే మేము భోజనాలు పెడుతున్నాం. అంటే మరి స్వామి మాకేమి ఇస్తాడు, మీకు అదే కదా కోరికలు నెరవేరుస్తాడు అతను. మీ కోరికలా? మా కోరికలు నెరవేరుస్తాడు, మేము వరం ఇస్తుంటే మీ కోరికలు నెరవేరుతుంటాయి. మీరేం మనుషులు కదా, మీ కోరికలు? మనుషులు మాకేంటంటే మేము నిత్యం పూజ చేసుకుని ఉంటాం కాబట్టి ఆ మహానుభావం మాకు నమ్ముతాడు, మీకు మేము నమ్ముతాం. మాకెందుకు నమ్మడం? ఆయన కాదమ్మా, మీకు కొన్ని మనుషులు మీ కోరికలు ఉంటాయి, ఆరోగ్యంగా ఉండ మేము దీవిస్తాము. మనసులో ఏ ఒక్క కోరిక జయమవుతుంది. మీ మనసులో నా పరమేశ్వరుడు మనసు కరిగించి ఇచ్చేటట్టుగా చూస్తాడు. మాకు కరిగించి ఇచ్చేదేంది? మరి మాకే ఎట్టిస్తాడు? మాకిచ్చేది కూడా ఆయనే కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే, నేనేమంటున్నానంటే అక్కడ కూర్చొని అమ్మమ్మమ్మ అని అనేదానికంటే ఆ భగవంతుడినే అడగొచ్చు కదా అని నేను అన్నాను. ఇక్కడ ఒక్కటే కాదండి, అంటే ఈ ప్లేస్లోనే కాదు, నేను ఏ దేవాలయం వెళ్ళినా అక్కడ ఎవరైనా ఇలా అడిగినా, లేదా దేవుడి బొమ్మలు పెట్టుకొని దారిలో ఎవరైనా అడిగినా నేను ఇలానే చెప్పేదాన్ని, అడిగేదాన్ని. ఏంటంటే ఇంతకుముందు, అంటే ఇప్పుడే కాదు, ఒక 3-4 ఏళ్ల క్రితం కూడా ఒంగోలు చీమకుర్తి గుడిలో కొంతమంది ఇలాగా, అంటే సాక్షి రామలింగేశ్వరుడు ఇలాగ చెప్తూ ఉంటారు కదా, మోక్ష రామలింగేశ్వరుడు అని. ఆ గుడి దగ్గర ఉన్న వాళ్ళని కూడా, ఎందుకమ్మా మమ్మల్ని అడగడం, మా దగ్గరే ఉంటుంది, అందరికీ ఇచ్చే ఆయన కదా, మేము ఎక్కడెక్కడి నుంచో ఆయన ఏదో ఇస్తాడని ఇక్కడి వరకు వచ్చి ఇది చేస్తున్నామే, మీరు కూడా ఆయన్నే అడిగితే మీకు ఇస్తారు కదా అని అంటే, ఆయనేటిస్తాడు? ఆయనకి చెప్పింది వినడానికి చెవులు ఉన్నాయా, ఇవ్వడానికి చేతులు ఉన్నాయా? మీ బోటోళ్ళ కంటే కాళ్ళు చేతులు ఉన్నాయి, మేము చెప్పింది వింటారు, రూపాయి మాకు ఇస్తారు అని అన్నారు. అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మట్లేదు, దేవుడు ఏమీ ఇవ్వడు అని తెలిసిన తెలివైన మనుషులు అని ఒక రకంగా చెప్పొచ్చు, లేదంటే నాస్తికులు అని ఇంకొక రకంగా చెప్పొచ్చు. ఈ గుడికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. అయితే అంతకంటే ముందు ఈ విషయం మాత్రం పర్టికులర్గా ఎవరైతే గుడులు, ధర్మాలు, దానాలు అనుకుంటా ఉంటారో వాళ్ళు వినాలి. కాబట్టి అంటే నా అభిప్రాయాన్ని కూడా మీరు ఆలోచించాలి అన్న ఒక ఉద్దేశంతో చెబుతున్నాను. ఇప్పుడు ఇలాగ దేవుడిని నమ్మకుండా గుడి దగ్గర అడుక్కునే వాళ్ళకి మీరు ఏదైనా దాన
ధర్మం చేస్తే అది యోగ్యులకి చెందినట్ట అయోగ్యులకి చెందినట్ట? అసలు నిజం చెప్పాలంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు, దేవుడేటిస్తాడు అని ప్రశ్నించే వాళ్ళు ఈ గుడి దగ్గర కూర్చొని అడుక్కోకూడదు. కానీ వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేకపోయినా పుణ్యం కోసం అతిగా ఆశపడే మనిషి మీద, వాడి వీక్నెస్ మీద మంచి నమ్మకం. అందుకనే వాళ్ళు ఇలాంటి ప్లేస్లో కూర్చొని అడుగుతూ ఉంటారు. దేవుడు ఒకరికి బ్లెస్ చేయడం ఏంటి, ఇంకొకరికి బ్లెస్ చేయకపోవడం ఏంటి? అలానే ఈయనకేదో బ్లెస్ చేస్తే ఆ బ్లెస్సింగ్స్ ఈయన మనకిస్తే మనం ఈయనకి డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇవన్నీ అసలు ఎలా ఉంటాయి? నేనైతే అక్కడ మాట్లాడాల్సినంత చెప్పాల్సినంత చెప్పాను. అయితే రెండోది, అది మన ప్లేస్ కాదు, మన ఏరియా కాదు, వాళ్ళందరూ ఒకే ఏరియాకి సంబంధించిన వాళ్ళు. సో మనం ఎక్కువ మాట్లాడినా వేస్టే. అంటే అర్థం చేసుకునే వాళ్ళతో అయితే ఎంతైనా మాట్లాడొచ్చు, కానీ అర్థం చేసుకోము అంటే మాది తప్పని మాకు తెలిసినా మేము ఇలానే మాట్లాడతాము అనే వాళ్ళతో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేసి ఇక నేను అక్కడి నుంచి వచ్చేస్తాను. బట్ మళ్ళా చెప్తున్నా, మీరు ఒకవేళ దేవుడిని నమ్మి గుడికి వెళ్ళి పూజలు చేసుకొని దానా ధర్మం చేసి పుణ్యం సంపాదించాలి అనుకుంటే ఇక్కడ మాత్రం దానాలు చేయకండి. మీకు తెలిసిన పని వాళ్లకో, లేదంటే పక్కింటి వాళ్లకో, లేదా మీ వీధిలో వాళ్లకో పుస్తకాలు లేకనో ఇంకొకటి లేకనో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఏ వస్తువు అయితే అవసరం అవుతుందో ఆ వస్తువుని మీరు ఒక 2,000 పెట్టైనా, అంటే అక్కడక్కడ రూపాయి దానం చేసేది ఒకే దగ్గర 2,000గా 1,000గా 500గా, అంటే ఆ వస్తువుకి సంబంధించినంత కాస్ట్ పెట్టి మీరు వాళ్ళకి దానం చేశారనుకోండి, ఆ ఆపద అంటే ఆ కష్టం, ఆ బాధ అప్పటికి తీరిందవుతుంది. దానివల్ల వచ్చే పుణ్యం మీకు బాగుంటుంది. అదే మీరు ఇలాగ ₹2 వేసారనుకోండి, ఇలాగ తీసుకునే వాళ్ళు ఎవరో తెలుసా? మరీ లేని వాళ్ళేం కాదు, ఆ పక్కన షాపులు ఉండేవాళ్ళు, లేదంటే ఇంకేదైనా ఉన్న వాళ్ళు, ఊరికే ఇంట్లో టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక అక్కడ వచ్చి కూర్చొని వచ్చినంత వస్తుందిలే అని అనుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఇచ్చిన రూపాయికి పుణ్యం వచ్చే అంత ఇది ఉండకపోవచ్చు. మీ మంచి కోసమే చెప్తున్నా, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు వచ్చే నష్టమేం లేదు కాబట్టి మీకు మనసుకి నచ్చినట్టే చేయండి. ఈ డబ్బులు ఇచ్చేది పుణ్యం వీటి మాటల్లో పడిపోయి మనం అసలు గుడి మీద ఏమేం బొమ్మలు చూసామన్నది మాట్లాడుకోలేదు. బట్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మాట్లాడుకుందాము. ఇక్కడ విశేషంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, లోపల ఉన్న స్వామి ఎవరైతే ఉంటారో ఆయన గోముఖ లింగంగా ఉంటుంది. చుట్టూ 8 లింగాలు ఉంటాయి. వాళ్ళు కుబేరుడు, యముడు, నైరుతి ఇలాగా దిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలు. ఇంకా ఇక్కడ చెప్పుకోగలిగినవి, ఒకటి పెద్ద వినాయకుడు, పెద్ద నంది, దుండి గణపతులు అని వాళ్ళు. ఇక ఆ శివాలయానికి ఎదురుగా విశ్రాంతి భవనం అని కనిపిస్తుంది. ఆ పక్కనే నరసింహస్వామి గుడి. ఇది ముందుగా దీని గురించి తెలుసుకుందాం. శ్రీముఖలింగేశ్వర పుణ్యక్షేత్రం శ్రీకాకుళం జిల్లాకి 48 కిలోమీటర్ దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ పుణ్యక్షేత్రం 300 సంవత్సరాల కిందట కట్టినవాళ్ళు, పెద్ద అప్పుడు కట్టినవాళ్ళు. దాన్ని అలా పాడుపడిపోయి ఉంటే స్వర్లాకంఠ రాజు గారు వచ్చి సందర్శించి మొత్తం రాళ్లతో నిండిపోయింది, మొత్తం పునాలతో ఊడిపోయింది. అప్పుడు వచ్చి అతను రిపేర్ చేసి రాజుగారు మొత్తం క్లియర్ చేసి పద్ధతిగా చేశారు. పద్ధతి చేసినప్పుడు ఇక పూజారులు ఎవరు లేరు. బాగా అప్పుడు 300 సంవత్సరాల కిందట పూజారులు 4 ఇళ్ళు కాళింగ్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ అర్చకులకి కాళింగ్ వాళ్ళకి అప్పు చేశారు, మీరే పూజ చేయండి. అక్కడ నుంచి డెవలప్ అయింది. డెవలప్ అవ్వడం శివరాత్రికి విపరీతమైన జనాలు వస్తున్నారు. 4 or 6 lakhs శివరాత్రి స్నానాల రోజే, ఎక్కడ దగ్గర స్నానం రోజు 4 లక్షల మంది వస్తారు. 8 లక్షల మంది. అంటే శివరాత్రి అంటే ఫస్ట్ శివరాత్రి స్టార్ట్ అవుద్ది, 2 రోజులు పడియా, 3 రోజులు స్నానాలు. ఈ స్నానాలకి విపరీత జనాలు వచ్చి విపరీత భక్తులు, పోలీసు బందోబస్తు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలా మనకు శ్రీముఖలింగం మెయిన్ ఆలయానికి ఎదురుగా నరసింహస్వామి గుడి ఉంటుంది. అన్నదానం అని చెప్పాను కదా ఇక్కడే. అయితే వీళ్ళు ఇచ్చిన గ్లాస్ ప్లేట్ కొంచెం అలా ఉన్నాయి, కానీ అన్నం తినిన దగ్గర అది కూడా దానంగా ఇలాంటి వంకలు పెట్టకూడదు అనేసి నేనేం మాట్లాడట్లేదు. బట్ గ్లాస్ గురించి అయితే వాళ్ళని అడిగాను, ఏంటన్నా మరి ఇంత నల్లగా ఇంత ఇదిగా ఉంటే ఎలా నీళ్లు తాగబుద్ధి అవుతుంది అని. సరే ఏదో వాళ్ళు చెప్పారు. ఆ గుడిలో ఒక ఆయనే ఉంటారంట, అదేమి దేవుడికి గుడికి సంబంధించిన వాళ్ళు పెట్టేది కాదంట. ఆ నరసింహస్వామి గుడిలో ఉండే ముసలాయన ఎవరైతే ఉన్నారో ఆయన ఒక 10 మందికి రోజు అన్నం వండి పెడుతున్నారంట. సో నేను వీలుంటే డబ్బులు ఇచ్చి ఉండాల్సింది, మనం అసలే పిసినారం కదా, అదిగాక ఇలాగా తెలిసిందే కదా ఒంటరిగా తిరిగేటప్పుడు ఎలా ఉంటుందో, అందుకే నేను ఇవ్వలేకపోయాను. బట్ మనం ఇచ్చింది తీసుకొని వాళ్ళు అలాగా వండి పెడుతూ ఉంటారంట. ఒక కూర, ఒక చారు, ఏదైతే ఏంటి ఆకలికి. నాకైతే బాగా నచ్చింది.
అంటే టేస్ట్ అని కాదు, నాకు ఆ టైంకి అన్నం దొరకడం నాకు బాగా అనిపించింది. ఇక తిన్నాను. తిన్న తర్వాత మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి అనుకున్నప్పుడు ఆయన వీడియోలో చెప్పారు కదా స్నానాలకే 4 లక్షల మంది జనం వస్తారు అని. సో ఈ స్నానాలు ఎక్కడ చేస్తారు ఏంటి అని అడిగితే గుడి వెనుక నుంచి నడుచుకుంటూ వెళితే అక్కడ మెట్లు కనిపిస్తాయి, అక్కడి నుంచి ఇంకా ముందుకు నడుచుకుంటూ పోతే వంశధార నది ఉంటుంది అన్నారు. సో మనం అలా నడుచుకుంటూ వచ్చేసాము. ఏ పక్క నుంచైనా అంటే గుడికి కుడి పక్క నుంచైనా ఎడం పక్క నుంచైనా దారి ఉంటుంది. సో అందులోనే మనం గుడి వెనక్కి వస్తే కాస్త మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది. ఇదిగో మన చేతికి ఇటు పక్కనే ఇక్కడే. సో వంశధారకి ఫుల్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు నీళ్లు వచ్చేస్తాయంట. ఇప్పుడైతే మొక్కజొన్న అవి ఇవి వేస్తున్నారు. అలానే చిన్న కాలిబాట కూడా ఉంది కాబట్టి ఇందులో మనం వెళ్ళిపోతున్నాము. అసలు ఏంటి ఇంత మొండి ధైర్యం అని అనిపించింది నాకు. అదెందుకో చెప్పే ముందు ఈ అత్తిపత్తిని చూడండి. చిన్నప్పుడు నేను ఇంతే, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు టక్కుమని ఇంట్లోకి వెళ్ళిపోయి కిటికీలు చాటున వాళ్ళు వెళ్ళిపోయేదాకా సిగ్గుపడతా చూస్తూ ఉండేదాన్ని. రానాయన మాట్లాడదు అని ఎవరైనా పిలిచినా కూడా అబ్బా అస్సలు అత్తిపత్తిలా ముడుచుకుపోయేదాన్ని. ఇప్పుడు ఏందయ్యా అంటే ఇప్పుడు అంతేలేండి. సో నెక్స్ట్ డే అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళతా ఉన్నాం. ఏంట్రా ఈ దారి ఇంకా రాలేదు, ఈ మధ్యలో తాగుబోతులు ఉండొచ్చు, తిరుగుబోతులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా, రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు, పాములు ఏమైనా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు కదా. కానీ అవేమీ ఆలోచించకుండా వీడియో తీసుకుంటూ ఇలా వెళ్ళిపోతున్నామే అని అనుకున్నాను. తర్వాత అనిపించింది మేము పల్లెటూరు వాళ్ళమే కదా, మా ఇంటి పక్కనే స్వర్ణముఖి అన్నాను కదా. సో మేము ఎప్పుడు నదిలో నడవడం అయినా తిరగడం అయినా పొలాల్లో పడి ఉండడం అయినా అదంతా అలవాటైన విషయమే కాబట్టి అది స్వర్ణముఖి అయినా వంశధార అయినా ఒకేలాగా అనిపిస్తుంది. అందుకే ఇలా వెళ్ళిపోతున్నానేమో అనిపించింది. సో ఇదండి విషయం. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇలా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే 2 దారులు ఉన్నాయి. దేంట్లో వెళదామా అనుకున్నాం. చాలా దగ్గరగా ఉన్నది ఇదే కాబట్టి ఇటే వెళదామని ఇటు వచ్చేసాము. అయితే అందరూ నదీ స్నానాలు పుణ్యం అని అంటారు కదా. నాకు అంటే మనం వేరే వాళ్ళ తోడుగా వెళ్ళినప్పుడు తప్పకుండా ఇలాంటి స్నానాలు గట్రా చేయొచ్చు. కానీ ఒంటరిగా వచ్చినప్పుడు నీళ్లలో దిగడం అయినా అవి ఎంత లోతుంటాయో మనకి తెలియని ప్లేస్లో ఏదైనా జరిగిందనుకోండి, ఎవ్వరూ ఉండరు చుట్టుపక్కల. అలాగే చచ్చిపోయిన ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతో మంది నీళ్లలో ఏముందిలే అని దిగేసి ఆ లోతులో కూరుకుపోయి చుట్టూ ఎవరు మనుషులు లేక, అది ఏ టైం అయినా కావచ్చు, సాయంత్రమా మిట్ట మధ్యాహ్నమా ఎప్పుడైనా. అందుకే నాకు చాలా భయం. సరే చూద్దామని దగ్గర వరకు వచ్చాం కదా. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో ఒక ఆవిడ అలాగా వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ కడుక్కుంటా ఉన్నారు. ఏమంటే మీకు భయం లేదా అంటే లేదమ్మా మా ఇల్లు పక్కనే అన్నారు. సో అది అక్కడ జరిగింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మనం తిరిగి వచ్చేసాం. మీకు ఇంకొకసారి దారి చూపించాలని వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఎలాంటి బోర్డు గట్రా ఉండదు, జస్ట్ మనం అక్కడి నుంచి వచ్చేయడమే గుడి వెనక నుంచి. ఇక స్నానాలు చేసే నదిని చూసాము, స్వామిని చూసుకున్నాము, ఆలయాన్ని చూసేసాము కదా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన మెయిన్ గుడే కాకుండా భీమేశ్వర ఆలయం, సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నాయి ఈ దగ్గరలో అని ముందే ఆటో డ్రైవర్ చెప్పినప్పుడు విన్నాము, చూసాం కదా. సో అక్కడికి వెళుతున్నాం. అయితే గుడి పక్కన ఉన్న ఈ ఇళ్ళు అయితే చాలా నచ్చింది. ఇక ఇళ్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తే ముందుగా మనకు బ్రాహ్మీ సమేత భీమేశ్వర ఆలయం వస్తుంది. అదే ఇది. ఇవి నగారా స్టైల్లో కట్టారు అని మనం ఇంతకు ముందు అలంపూర్ టెంపుల్ చూసినా లేదంటే నార్త్ ఇండియన్ స్టైల్ టెంపుల్స్ చూసినా ఇలానే ఉంటాయన్నారు. ఆ నగారా స్టైల్ టెంపుల్లోనే కొంచెం మార్పులు చేస్తే కళింగ ఆర్కిటెక్చర్ వస్తుంది అన్నారు. సో బేసిక్ మోడల్ అయితే నగారా, కానీ అందులో వెనకాల ఇంకా పొడవుగా ఉండే శిఖరం, దాని వెనక ఉంటుంది కదా మెయిన్ టెంపుల్ గర్భగుడి, అది చాలా పొడవుగా ఉంటుంది. సో కళింగ ఆర్కిటెక్చర్ కి నగారా ఆర్కిటెక్చర్ కి అది డిఫరెన్స్ అని చెప్పారు. ఇంకా చాలా ఉంటాయి, మెయిన్ ఇది ఐడెంటిఫై చేయగలిగింది. సో నాకైతే ఇది నగారా స్టైల్, అదే నేను చూసిన అలంపూర్, అలానే ఇంకా ఇక్కడ బిక్కవోల్లో ఉంటుంది కదా స్వామివారి గుడి, చెవులో చెప్తే వినే వినాయకుడి గుడి పక్కన ఇంకొన్ని గుడులు ఉంటాయి, అవి కూడా ఇలానే అనిపించాయి. అయితే ఇంతకు ముందు మనం చూసింది నరసింహస్వామి. ఇలా ఆలయానికి చుట్టుపక్కల ఒక్కొక్క బొమ్మ ఉంది. ఇదేంటో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. చిన్నవి పెద్దవి అన్నీ ప్రతి అంతస్తులాగా, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బొమ్మ చిన్న సైజుగా పైకి తీసుకెళ్లడం చాలా బాగుంది. ఇక్కడ ఎవరినో కింద చంపేస్తున్నట్లున్నారు. చేతులు కూడా చాలా ఉన్నాయి, 1 2 3 4 5 10 చేతులు ఉన్నాయి. ఇంకా లోపల ఉన్న భీమేశ్వరుడు ఈయనే. భీమ్ అంటేనే చాలా పెద్ద అని ఒక పెద్ద ఆకారము, పెద్ద సౌండ్ అలాగా చెప్తారంట. సో శివలింగం
దాదాపుగా మెయిన్ గుడిలో శివలింగం కూడా దీనికంటే కొంచెం తక్కువ సైజులో ఉంటుంది. ఇక ఈ ఆలయంలో గమనిస్తే మనకు ఇవన్నీ కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఆధ్వర్యంలోనే ఉన్నాయి. సో మనం అంత క్లియర్గా ఫోటోలు తీయకూడదంట. బట్ ఇక్కడ గమనించింది ఏంటంటే కొన్ని విరిగిపోయినైతే ఉన్నాయి. ఇందాక కాలి మీద భూమిని పైకి పెట్టింది, ఈయనేమో బుద్ధుళ్లాగా ఉన్నారు, ఇంకా నంది, ఇలాంటి రకరకాల ఉన్నాయి. కొన్ని పాడైనవి, కొన్ని చెక్కబడినవి అంటే విరగ్గొట్టబడినవి అన్నీ కూడా. ఈ గుడిలోనే కాదు మనం మెయిన్ గుడిలో గమనించినా కూడా కొన్ని వినాయకుడికి తొండం లేకుండా అలా చేశారు. ఇవంతా ముస్లిం రాజులు చెప్తే చేసినవి అని చెబుతూ ఉంటారు. సింహాచలం కొండ మీద కూడా అలాగా జరిగిందంట. దాని గురించి సింహాచలం వీడియో చేసేటప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఏనుగు మీద కొంతమంది, అక్కడేమో ఆ పక్కన అమ్మవారు అయ్యవారు కలిసి కూర్చున్నట్టుంది. అలానే మీరు ముందుగా గమనించుంటే ఈ ఆలయంలో 2 నందులు ఉన్నాయి, చూసారో లేదో. కూడా ఒకటి కావాలి, ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ కొనాలి? ఇక్కడ మా ఊరు. మీ ఊర్లో ఉంటాయా? ఏ ఊరు మీ ఊరు? దోమలపల్లి. దీన్ని ఏమంటారా? గొడుగా గిడుగా? గిడుగు కాదా? గిడిగా అంటారు. ఇప్పుడు పేరు మార్చేశారు గొడుగా. సరేలే, సరే. అంటే ఇంకాసేపు మాట్లాడదాం అనుకున్నాము, కానీ గొర్రెలు వెళ్ళిపోతా ఉన్నాయి, అందుకని వచ్చేసా. ఇక ఈ సంగమేశ్వరిని చూసుకొని నెక్స్ట్ ఎటు అనుకుంటూ ఉన్నప్పుడు మనకు దారిలో ఒక బసవడు కనిపించారు. అంటే ఆయన ఫస్ట్ నుంచి రకరకాల పాటలు పాడుతూ ఉన్నారు, అవి వినిపిస్తున్నాయి, అది ఎక్కడో తెలియదు. అంటే మనం గుడిలో ఉన్నప్పుడు కూడా వినిపించాయి అనమాట. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన అన్ని ఇళ్ళు తిరుక్కొని చివరిగా గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ సేద తీరుదాం అన్నప్పుడు మన కంటికి కనిపించారు. ఇంకా ఆయనతో మాట్లాడిన వీడియో కూడా మీకు ఎలాగో తెలిసిందే. అయితే ఇలాంటి వీడియోస్, అది అలంకరణలో ఎంత బాగుందో కదా. ఇక ఇలాంటి వీడియోస్ చేయడానికి గల కారణం ఏంటంటే అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, వాళ్ళు ఎలాగా చేసేవాళ్ళు, ఇదంతాను. ఈయనైతే మంచి స్మైలీ ఫేసే, బాగానే ఉన్నాడు, సంతోషంగా. ఇలానే ఉండాలని కూడా కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోకి మనకు ప్రసాద్ గారు కామెంట్ చేశారు అనుకుంటాను, పాప అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ ఎద్దుని అలాగా నిల్చోబెట్టి ఇది చేయడమే అని. ఎస్, అది కొంచెం బాధే, కానీ ఏంటంటే అవి ఎద్దులు కదా, అంటే ఇన్ని జంతువులు ఉండగా ఇలాంటి కొన్ని జంతువులనే ఎందుకు వీళ్ళు ఎంచుకున్నారు, వాటికి ఎందుకు ట్రైనింగ్ ఇచ్చి ఇలా తీసుకొస్తున్నారంటే వాటికి ఆ మాత్రం కెపాసిటీ ఉండొచ్చు. ప్లస్ గొడ్డు మాత్రమే కాదు, మనిషి కూడా చాలా కష్టపడతారు కదా. అంటే దాన్ని ట్రైన్ చేయడమైనా, దానికి ఆ పీపీ ఊదడమైనా, నడవడమైనా, ఇంటింటి దగ్గర వెయిట్ చేయడమైనా, నా వరకు నాకైతే ఇలాగా అంటే కష్టపడుతూ తిరుగుతూ ఊదుతూ ఆ ఎద్దుని మేపుకుంటూ ఇలా చేయడము చాలా గొప్ప అనిపిస్తుంది. ఇలా దేవుడి దగ్గర కూర్చొని గుడి దగ్గర లేదంటే బస్ స్టాండ్లో ఇలా ఊరికే అడుక్కునే వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళు నాకు ఎప్పుడు కూడా గొప్పగానే అనిపిస్తూ ఉంటారు. ఎవరిదో పెళ్ళైన బట్టలు అనుకుంటాను, ఆహా ఎంత చక్కగా అలంకరించుకొని ఉందో. నాకైతే మామూలుగానే ఎద్దులంటే ఇంకా ఇష్టం కదా. నేను ఆయన కష్టానికి ఒక 25 రూపాయలు 30 రూపాయలు నా దగ్గర ఉన్నంత ఇచ్చాను. ఆ తర్వాత ఏం చేశారంటే ఆయన ఆ ఎద్దుని కూర్చోబెట్టడం అలాగా చేశారు. నాకు చాలా అంటే ఎన్నో రోజులైంది అలాగా ఎద్దు కూర్చోవడం లేవడం అది చూసి. అందుకని మన బసవడి కోసం, వాడి తిండి కోసం ఇంకొంచెం డబ్బులు ఇచ్చామన్నమాట. ఎంత ఇచ్చామో చెప్పుకునే అంత ఇది కాదు, కానీ అక్కడ గుడి దగ్గర డబ్బులు ఇవ్వడానికని కాదు, వాళ్లతో గొడవ పడ్డాను అని మీరు ముందే చూశారు కదా. కానీ అలా అని అసలే ఇవ్వకుండా ఉండేదాన్ని అని కాదు, ఎవరికి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో ఆలోచించి ఇద్దామని అనుకుంటాను. ఈ బసవడైతే తప్పకుండా నా దగ్గర డబ్బులు తీసుకోవడానికి అర్హత కలిగినోడే, అందుకే వీడికి ఇచ్చాను. ఆ డబ్బులతో దీనికి ఏదైనా కొనిపెట్టమని చెప్పాను, గడ్డి గ్రాసం అలా పెట్టకపోతే ఇంకా ఆయన ఇదే పెడితే మాత్రం నాకు సంతోషమే. సో ఇదండి ఈ బసవడి గురించి. ఒకప్పుడు చాలా బాగా చేసేవాళ్ళంట ఇలాంటి వాటికి ట్రైనింగ్ కానీ,
మనకు పండుగలు వచ్చిన ప్రతిసారి ఊరి మీదకి రావడం కానీ. ఇప్పుడైతే మా సైడ్ అస్సలు లేరండి, అసలు ఎవ్వరూ లేరు. ఎద్దులు మేపేవాళ్ళు కానీ ఎద్దులతో వ్యవసాయం చేసేవాళ్ళు కానీ చాలా తగ్గిపోయారు. ఇక గంగిరెద్దులు అంటే ఎద్దుకి ట్రైనింగ్ ఇచ్చే మనుషులు కానీ ఆ ఆర్ట్ కానీ చాలా వరకు తగ్గిపోయినట్టుంది. అందుకే నా గుర్తు కోసం ఒక వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆ వెనుకనే ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయాన్ని చూద్దాము. ఇవన్నీ కూడా కళింగ నగార ఆర్కిటెక్చర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ అది చూసుకొని ఇట్లా వచ్చిన తర్వాత అలంకారం అంతా తీసేసిన మన కోడదూడని, ఎద్దు అనాలనుకుంటా కానీ కొమ్ములు చిన్నవిగా ఉన్నాయి కాబట్టి కోడదూడ అంటున్నాను, అది కనిపించింది. ఆ శ్రీముఖలింగంలోనే రామ మందిరం ఎదురుగా వాళ్ళు అక్కడ కూర్చొని భోజనాలు చేయబోతున్నారు. ఈ ఆవునేమో మేతకు వదిలేశారు. మనం కూడా సంగమేశ్వర స్వామి ఆలయం చూసుకున్నాక మళ్ళా తిరిగి మెయిన్ ఆలయం దగ్గరకు వస్తే ఆ ఎదురుగానే బస్సులు ఆగుతాయి. సో శ్రీకాకుళం శ్రీముఖలింగం బస్సు ఆల్రెడీ ఉంది. అయితే ఒకటి చిన్నది మిగిలిపోయింది ఏంటంటే, మనం పద్మనాభ స్వామి కొండ మీద ఉండే గుడి చూద్దాం అనుకున్నాం కదా, దానికి కొండ మీద నడిచి ఎక్కుదాం అని. సో అదొక్కటి చూసుకుంటే ఇక ముఖలింగం ప్లేసెస్ అయిపోయినట్టే, ఇంకా నెక్స్ట్ మళ్ళా రావద్దు అనుకున్నాను. ఇంతలో ఏం జరిగిందంటే, గుడి ఎదురుగానే కూర్మ గ్రామానికి పోవు దారి అని ఒకటి కనిపించింది అనమాట బోర్డు. సరే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఆటో వెళుతుందమ్మా అన్నారు. ఎంత అంటే ఆటో ఆయన 600 అన్నాడు. నేను 400 అయితే ఇస్తాను, అంతకంటే నా దగ్గర లేవు, ఉంటే ఇచ్చేదాన్ని అని చెప్పాను. ఆయన కాసేపు ఆలోచించి సరే అమ్మ రండి, ఫస్ట్ అయితే మనం వెనక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని ఆ తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళి నేను భోజనం చేస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. ఎందుకంటే కూర్మ గ్రామంలో ఆదివారం అయితే అందరికీ భోజనాలు పెడతారు కానీ ఇలాంటి రోజుల్లో పెట్టరు అనుకుంటాను, టైం కూడా 2 అవుతుంది కదా, సో నేను ఇంటి దగ్గర తినేసి వస్తానన్నారు. సరే ఇంకా మంచిది అనుకున్నాను. ఇక అక్కడి నుంచి ఆటోలో బయలుదేరాం. అప్పుడు మనం ఎక్కాల్సిన కొండ కనిపించింది. అయితే అచ్చు నాకు అది ఇదేంటి అరుణాచలం కొండలాగే అనిపించింది ఎందుకో మరి. సో ఈ కొండకు కూడా గిరి ప్రదక్షిణ అని పెట్టేస్తే జనాలు విపరీతంగా తిరిగేస్తారేమో అని కూడా ఒక ఆలోచన వచ్చింది. నేనైతే ఆ కొండ మీదకి, అంటే తెలియని ఊరే కదా, కొండ మీద అయినా ఏట్లో అయినా తాగి పడుండే జనాలు ఇలా చాలామంది ఉంటారు కదా, సో తెలియని ఊరిలో మనం ఎందుకు అంత రిస్క్ చేయాలా అని వెనక్కి తగ్గాను. లేదంటే ఆ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి లోపలికి వెళితే కొండ మీద గుడి ఉంటుందంట. నెక్స్ట్ వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళాలి ఇక్కడికి కూడా. ఇక ఇలా కొండల్ని చూసుకోవడం, శ్రీకాకుళం భాష, అందులోకి గిడుగు అలా పెట్టుకున్న జనాలు, అవంతా నాకు చాలా బాగా నచ్చాయి. అంతకు ముందు నుంచి కూడా ఇష్టమే. సో ఇంకా హ్యాపీ అనిపించింది. చూసారా బోర్డు కూర్మ గ్రామం అని. అలా మనం వెళ్ళిపోవడమే, కార్లో వచ్చినా బైక్లో వచ్చినా లేదా ఇలా ఆటో పట్టుకున్నా ఈ బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. లేదంటే కిట్టాలపాడు వెళ్ళి అక్కడి నుంచి ఈజీ ఉంటుంది దారి. అలాగా నాకు ఈ ట్రిప్లో బాగా గుర్తుండిపోయింది ఏంటంటే కిట్టాలపాడు అనే ఒక ఊరు. నాకు ఇలాంటి ప్లేస్ అంటే చాలా ఇష్టం. అంటే చుట్టూ కొండలుండి పచ్చటి చెట్లు, ఆ మధ్యలో ఇల్లు బాగుంటుంది కదా. కానీ గిరినాగులు, కొండపాములు ఇలాంటివి రకరకాలు ఉంటాయి కదా, వాటితోనే భయము. సరే ఆయన ఆటో అక్కడ ఆపేసి తినడానికి వెళ్ళారు. మనం కాసేపు ఆగి అటు ఇటు నడుస్తూ ఆ ఊరిని కూడా చూస్తూ ఉన్నాం అనమాట. ఎక్కువ ఎండ లేకుండా మబ్బులు బట్టి, ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా లేదు ఊరిలో, అందరూ పనుల మీద వెళ్ళిపోయినట్టున్నారు. చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. సో ఇదనమాట ఈ ఊరు. అయితే ఊరికే ఉండకుండా ఆటో వచ్చే లోపల ఆ పక్కన ఇంకొక ఆయన ఉంటే మనం ఎక్కిన ఆటో అదే. ఆయన అడిగాను, మీ ఊర్లో దయ్యాలు పట్టాయా, ఎవరికైనా దయ్యాలను వదలగొట్టే వాళ్ళు ఉన్నారా అంటే అవేమీ లేవమ్మా అనేశారు. పాములు ఉన్నాయా అని అడిగితే ఉంటాయి, వాటి దారిలో అవి ఉంటాయి, ఎక్కువగా మన దగ్గరకైతే రావు అని చెప్పారు. అయితే మా ఊర్లో అయితే నా దయ్యాలు ఉంటాయా అని కలిపెడితే చాలు, అమ్మో ఎందుకుండవమ్మా ఉంటాయి అది ఇది అని మాట్లాడేసి ఇంకా కథలు చెప్పేస్తారు. ఇక్కడ ఉన్న ఆయన మాత్రం అలా ఏం చెప్పలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదో గిన్నె ఉండింది, ఏంటా అని చూస్తే అది గొర్రెలకు ఏదైనా పెట్టేది అనుకుంటాను. నెక్స్ట్ ఆటో ఆయన తినేసి వచ్చేసారు. అలా మన ప్రయాణం కూర్మ గ్రామానికి మళ్ళీ మొదలైంది. అయితే ఇక్కడ గుడి దగ్గర ఉన్నప్పుడే ఆటో డ్రైవర్ చెప్పారు, అమ్మ ఆ దారి అస్సలు బాగుండదు, ఒక 100 రూపాయలు ఎక్కువ ఇవ్వండి అని. లేదన్నా ఉంటే ఇచ్చేదాన్ని, నా దగ్గర లేవు కాబట్టి ఇంకా నేనేం చేయలేను అని చెప్పాను. సరే తీసుకెళ్తా అన్నారు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే నా మనసులో కావాలని అట్లా చెప్తారు, ఎందుకంటే డబ్బులు ఎక్కువ తీసుకోవడానికి, సో రోడ్లు మరీ అంత బాగాలేకుండా ఉంటాయా అని. కానీ నిజంగా ఇక్కడ ఈ రోడ్ బాగానే ఉంది. ఇంకొంచెం దూరం వెళ్ళాక వామ్మో అది రోడ్డే కాదు, దాంట్లో వెళితే అసలు ఎంత అలసిపోతామంటే వెళ్ళి తిరిగి వచ్చిన దానికే
మొత్తం ప్రయాణం చేసినప్పుడు లేనంత అలసట ఆ చిన్న దారిలో ఆ కొంచెం దూరం వెళ్ళగానే వచ్చేసింది, అలసట వచ్చింది. అయితే రోడ్డు శాంక్షన్ అయ్యిందంట, వేస్తారంట. కానీ ఇప్పుడు వరి కోతలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ లారీలు అవి పోవడానికి వేరే దారి లేదు కాబట్టి అదంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారంట. అది ఆ ఆటో డ్రైవరే చెప్పారు. సో ఈ రోడ్ కొంచెం పర్లేదు, బానే ఉంది. అయితే ఈ రోడ్డుకి అటు ఇటు వచ్చేసి కొన్ని ఎర్రగా ఉండే పండ్లు కనిపించాయి. అవేంటన్నా అని అడుగుదాం అనుకున్నా, ఆగి వీడియో తీసుకుని కోసుకుందాం అనుకున్నాను. కానీ సరే తిరిగి వచ్చేటప్పుడు చూద్దాంలే అనుకున్నా. ఇంకా తిరిగి వచ్చేటప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది, అక్కడితో అయిపోయింది. చిన్న చిన్న రెడ్ కలర్ పండ్లు ఉన్నాయి. అవి తినేవా కావా అన్నదే చిన్న డౌట్. తినేవా అంటే ఆల్రెడీ జనాలు తినేసి ఉంటారు కదా, కాబట్టి తినేవి కావేమో అనుకున్నా. ఇదిగోండి ఈ సైడ్ చెట్లకే ఉన్నాయి. ఇక ఇక్కడి నుంచి మనకు కూర్మ గ్రామం వెళ్ళడానికి కష్టం మొదలవుతుంది. మామూలుగా నడవడానికైతే ప్రశాంతమైన వాతావరణమే కానీ వెహికల్లో పోవడానికి మాత్రం చాలా కష్టం అండి. అంటే చుట్టూ కొండలు, పక్కనే నీటి కాలువ, ఇవన్నీ చూడడానికి బాగుంటాయి. రోడ్డు కూడా ప్రశాంతంగా ఉండుంటే ఇంకా బాగుండేది. అది ఎత్తి కుదేయడం వల్ల లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ అటు ఇటు అయిపోయామేమో అన్న భయం వేసింది, అంత కష్టము. సరే కానీ చుట్టూ మనం చూస్తూ ఉంటే కొండలు పక్కనే ఇలాగా పోయినంత దూరం నీటి కాలువ చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా దగ్గర కొన్ని గొర్రెలు బర్రెలు అవి ఉంటే మేడం వీటిని వీడియో తీసుకోండి అని ఆటో డ్రైవర్ చెప్పడం, బర్రెల్ని అని. ఇంకా దారిలో చాలా మంది తలకి టోపీలు లాంటి గిడుగులు వేసుకోవడం, ఇంకా గొడుగు లాంటి గిడుగు పట్టుకొని నడవడం, ఇవంతా బాగా అనిపించింది చూడ్డానికి. అయితే ఇలా వెళుతూ ఉంటే ఒక్కొక్క ప్లేస్లో ఆటో డ్రైవరు కాస్త స్లో చేసి, అక్కడ చూసారా మేడం కొంచెం పచ్చగా, అంటే కొండ మీదనే ఏదో పంట పండించినట్టుగా ఉంది గమనించారా అని అడిగారు. అవును, చూస్తే ఆకుపచ్చగా అలా ఉండింది. అదేంటి అని అడిగితే కొండ చీపురు కట్టలు ఉంటాయి కదా, వాటిని ఈ కొండల మీద ఇలాగా వేర్లు తెచ్చి నాటుతారంట. అవి ఇక సంవత్సరానికి కట్ చేసుకొని మనం మార్కెటింగ్ చేయడమే, ఇంకా మళ్ళీ తీసి పెట్టి అంత అవసరం రాదంట. సో అది చూపించారు. అలానే ఇక్కడ ఒక పెద్ద బావి ఉంది చూసారా, ఆహా మన ఇంట్లో ఎప్పుడు ఇలాంటి బావి కట్టించుకుంటామో ఏమో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం, ఇలాగో కొండల మీద చేసే ఫార్మింగ్నే టెర్రస్ ఫార్మింగ్ అంటారంట. నేను టెర్రస్ ఫార్మింగ్ అంటే ఓకే మనం మేడ మీద వేసుకునేదే కదా టెర్రస్ గార్డెన్ అనుకున్నా, కానీ టెర్రస్ ఫార్మింగ్ అంటే కొండ మీద చేసే ఫార్మింగ్ అంట. సో అది ఇంకా జీరో టిల్లేజ్ అంటారంట, అంటే దున్నకుండా పండించేది, ఇంకా రకరకాలుగా. సో అందులో నాకు తెలిసినవి ఒక 2 మీతో షేర్ చేశాను. ఇంకా మనం వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. అయితే కొండ పక్కన అలా చిన్న దారి బాగుంది ఎక్స్పీరియన్స్ చేయడానికి. మనం ఇంకా ఎప్పుడు వెళ్తామా ఆ ఊరికి అనుకుంటా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అదేంటో వెళ్ళేటప్పుడు కొంచెం దూరంగా అనిపించింది, కానీ తిరిగి వచ్చేటప్పుడు సర్రని వచ్చేసినట్టు అనిపించింది. అమ్మ అక్కడితే ఒక ప్రాబ్లం అయితే ఇదయింది. నేను ఈ వీడియోని చాలా స్లోగా తీసిన 2x స్పీడ్లో పెట్టేశాను, మరి అంత సాగదీయడం ఎందుకని. అందుకనే మీకు కరెక్ట్గా కనిపించకపోవచ్చు. ఈ ప్లేస్లోనే ఆటో ఆయన మనకు చూపించి టెర్రస్ గార్డెన్ గురించి చెప్పింది, టెర్రస్ ఫార్మింగ్ గురించి చెప్పింది. అదిగో దూరంగా కొండ మీద కొంచెం ఆకుపచ్చగా ఉంది కదా ఒక చోట, అలాగా కొండ మీద ప్రతి చోట అలాగే చేస్తారంట. అంటే వీలైనంత వరకు అవి మనకు కొండ చీపురు కట్టల్లాగా మన ఇంట్లో యూస్ చేయడానికి పనికొస్తాయి. అయితే ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా వానలు వచ్చినప్పుడు అదంతా ఉన్నప్పుడు ఎండలు లేనప్పుడు ఎలా ఉంటారో ఏమో జనము, కష్టం కదా అండి. ఇన్ని కొండల మధ్యలో అంటే ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నారు, మరి నీళ్ళు ఎలా వస్తున్నాయో వీళ్ళకి తెలీదు. ఇక్కడ అయితే మన కోసం ఆపలేదు, అక్కడ గుంతల్లాగుంటే వాటిని తప్పించడానికి ఆపి స్లో చేసి మళ్ళా తీసుకుపోయారు. అలా ఫైనల్గా చాలా కష్టపడి శ్రీముఖలింగం నుంచి కూర్మ గ్రామానికి మనం ఆటోలో చేరుకున్నాము. నిజం చెప్పాలి అని అంటే నేనైతే ఈ ఊరికి రావాలి అని ప్లానే వేసుకోలేదు బయలుదేరేటప్పుడు. అంటే ఇంతకు ముందు వార్తల్లో చూసినప్పుడు అబ్బో ఈ ఊరు ఎలా ఉంటుందో చూడాలి అని అనుకున్నానే కానీ ఈసారి అనుకోలే. బట్ అనుకోకుండా రావడం చూడడం కుదిరింది. అలానే ఈ కూర్మ గ్రామం గురించి నా అభిప్రాయం చెప్తే
హరే కృష్ణ దీనికి సంబంధించిన వాళ్ళు కొంచెం నా మీద కోపం తెచ్చుకోవచ్చు. అలానే నార్మల్ జనానికి కూడా నేను చెప్పింది అర్థం కాకపోతే నా మీద విపరీతమైన కోపం రావచ్చు. సరే, ముందైతే ఊరిని చూసేద్దాము. ఇది సున్నానికి సంబంధించిందంట. అంటే రాళ్ళని సున్నంగా మార్చడానికి, ఎద్దలతో తిప్పడానికి సరిగ్గా ఇదని. కానీ చూస్తే దీన్ని యూస్ చేసినట్టుందా? ఎప్పటి నుంచో యూస్ చేయకుండా ఉంది. అయితే ఇక్కడ బాగా ఆకర్షించేది, మనకు నచ్చేది ఏంటంటే ఈ ఇంటి మోడల్. నాకు ఇలాంటి పెంకుటిల్లు అంటే ఇష్టమని ఎప్పటి నుంచో చెప్తున్నా కదా. నేనైతే ఇలాంటి ప్లేస్లో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఎప్పుడు అని అంటే కావలసిన మామూలు సదుపాయాలన్నీ ఉన్నప్పుడు, ఇది కూడా ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్ వైఫై, కరెంటు, ఇంకా మనకు అత్యవసరానికి మిక్సీలు, గ్రైండర్లు, ఫోన్ చేసుకోవడానికి, మన మెసేజ్ వెంటనే పంపించడానికి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా టెక్నాలజీని యూస్ చేసుకుంటూ ఎంతవరకు అంతవరకే యూస్ చేసుకుంటూ ఇలాంటి ప్లేస్లో ఉండడం చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏమంటారంటే సిమెంట్ లేకుండా, ఇనుము లేకుండా ఇల్లు కట్టడం, అలానే రసాయనాలు లేకుండా పంటలు పండించడం, ఇవంతా కూడా చేస్తాము, ఇలానే చెయ్యాలి. జనం అంతా ఏంటంటే పాపంలో ఉండిపోయారు, ఇలా అలా అని చెప్పారండి. అంటే నేను పల్లెటూరులో పుట్టాను, వ్యవసాయ కుటుంబంలో పెరిగాను, కరెంట్ లేకుండా 3 నెలలు ఉన్నాము. అంటే నాకు వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కటి నా అనుభవం నేను మీకు చెప్పాలనుకుంటున్నా. మనకి ఇష్టమైన బావి నీళ్ళైతే తాగాలనుకున్నాం, కానీ అవి అలా ఉండేసరికి తాగబుద్ధి కాల. అయితే ఇక్కడ ఉన్నారు కదా, ఈవిడ పేరు సావిత్రమ్మ అంట. ఇక్కడ నుంచి నాకు తెలిసి కొంచెం సీరియస్ అవ్వచ్చు టాపిక్. ఈ వైదిక గ్రామాన్ని, కూర్మ గ్రామాన్ని ఎందుకు పొగడాలి అని అంటే, వైదికం అని చెప్పి వేదాలకి సంబంధించినట్టుగా బ్రతకాలి అని జనాలకి ఒక ఆలోచనని క్రియేట్ చేసి అది అందంగా ఉంటుంది అని చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దానికి తప్పకుండా మెచ్చుకోవాలి. ఇక రియాలిటీ మాట్లాడుకోవాలి అని అంటే, ఇక్కడ సావిత్రమ్మ అని టమాటా తోట ఏదో చేస్తున్నారన్నాను కదా. సో ఈ పనులన్నీ వీళ్ళే చేస్తే, అంటే ఇప్పుడు సిమెంట్ లేకుండా ఇల్లు అన్నారు, కానీ ఇప్పుడు ఇంకొక కన్స్ట్రక్షన్ ఒకటి చేస్తున్నారు, దానికి సిమెంట్ దిన్నెలు కట్టారు కింద. అలానే ఇక్కడ కరెంట్ లేదని చెప్పి ఇన్వర్టర్ తెప్పించి దాంతో పని చేపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అంటే మేము కరెంట్ లేకుండా ఉంటాం, ఇవన్నీ ఇదే కదా. ఇంకా చెప్పులు కూడా ఒక ఆయన వేసుకున్నారు. అయితే నేను అడిగాను, ఏంటి మీరు ఈ చెప్పులు అంటే, మేము మెల్లమెల్లగా అంటే ఒక ట్రాన్సిషన్లో ఉన్నాము, ఒకేసారి కాదు చేస్తాము అన్నారు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ప్రతిదానికి పని వాళ్ళు ఉన్నారనమాట. లైక్ సావిత్రమ్మ, ఇంకా మనకు చాలా వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. అయితే వాళ్ళు ఇది వినడం, చదవడం, హరే కృష్ణ అని జపించడం తప్ప ఇలాంటి పనులు ఎక్కువగా చేసినట్టు లేరు. ఎవరమైతే ఎగ్జాంపుల్ నేనైనా అంతే అండి. మా పల్లెటూరుకు వచ్చినప్పుడు మా అమ్మ పాలు తీసి కాఫీ పెట్టి అన్నీ ఇస్తే ఉదయాన్నే నిద్రలేచి కాఫీ తాగినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అదే ఆ బర్రెల దగ్గర పేడెత్తమన్నప్పుడు, ఆ దూడల్ని లాగి కట్టేయమన్నప్పుడు అందులో ఉన్న కష్టం తెలిసి వచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేద్దామన్నప్పుడు స్టార్టింగ్లో చేయాలని ప్రతి ఒక్కడికి మంచిది తినాలనే ఉంటుంది కదా అండి. అలాగే చేద్దాం అనుకున్నప్పుడు దానికి పడ్డ పురుగు, దాని నుంచి వచ్చిన లాభం చూసిన తర్వాత అయ్యో ఇలా అయితే ఎప్పటికీ తింటాం, ఎప్పటికీ ఇది చేస్తామని వచ్చిందనమాట. సో జనాలు ఎవరికి కూడా అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలా బ్రతకాలని అందరికీ ఉంటుంది, కానీ ఇందులో ఉన్న కష్ట నష్టాలు మన పాత వాళ్ళకి తెలుసు కాబట్టి, అంటే మన పూర్వీకులందరూ ఇలానే కదా ఉన్నారు. వాళ్ళకి కడుపు వచ్చినా, కాన్పు వచ్చినా ఇంత కొండల్లో నుంచి ఎలా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలా డెలివరీ చేసుకోవాలి, ఆ కష్టాలకే కదా రోడ్లు వేసుకోవాలి అనుకున్నారు. ఇంకా పాములు, తేళ్లు అలాంటివి కుట్టినప్పుడు అబ్బాయి ఇది కాదురా బతుకు, ఎట్ట సచ్చి బతుకుతున్నా అని ఎంత బాధపడి ఉంటారు. సో కరెంట్ లేకుండా రాత్రిపూట పాములు, దీపం దగ్గర ఏవో ఒకటి కంటికి కనిపించకుండా రకరకాలు, ఆ కష్టాలన్నీ భరించలేక కదా మనిషి విద్యుత్ దీపాలు వస్తే బాగుంటుంది అనుకున్నాడు. అలానే ఏదైనా పిండి రుబ్బడం ఇది అనుకోండి, రాతిలో వేసి భుజాలు అరిగిపోయేలాగా తిప్పి తిప్పి తిప్పి, ఇంకా రెగ్యులర్గా ఎక్కువ మంది జనం ఉండే ఇంట్లో అయితే ఆడవాళ్ళకి వంటింట్లోనే సరిపోయేది. సో ఆ కష్టాలు భరించలేకే కదా దాన్ని ఈజీ చేసుకోవడానికి మిక్సీలు, గ్రైండర్లు కనిపెట్టుకున్నా. అంటే జనానికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏవైతే కొత్తగా కనిపెట్టుకున్నామో అవన్నీ చెడ్డవి కాదు, ఏవైతే పాత ఉన్నాయో అవన్నీ
కరెక్ట్ అనే కాదు. సో మనకి ఏవైతే కరెక్టో అవి కొన్ని ఉంచుకున్నాం, ఏవైతే అవి ఎక్కువ బాధ ఎక్కువ టైం తినేస్తున్నాయి అనుకున్నామో వాటికి మనం ఆల్టర్నేటివ్ అన్నది కష్టపడి కనిపెట్టుకున్నాం. సో వాటిని రెస్పెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాటిని ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మనిషికి ఇంకా తెలియకపోవడమే. అంతేగాని విద్యుత్ దీపాలు ఇది అది ఇది ఇది అది అట్లా లేకుండా బ్రతకడం పెద్ద గొప్పతనం అదేం లేదు. ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా బ్రతకడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. మరియు విపరీతంగా వాడుకున్నా కూడా మనకే చెడు కలుగుతుంది. ఈ మితి అన్నది తెలుసుకొని మనిషి బ్రతకగలిగితే, అంటే అతి ప్రకృతి అతి ఎక్కువగా ఇదే డింగు చిక్కులు అంటే పట్నం ఇవి కాకుండా ఆ మీడియం ఉన్నదాన్ని వాడుకుంటూ అవసరమైనంత వాడుకుంటూ మనం బ్రతుకుని ముందుకు తీసుకెళ్లేలాగా, అంటే ధర్మాన్ని వదలకుండా ముందుకెళ్లేలాగా అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కష్టాలు పడి అబ్బా ఈ కష్టాలు వద్దురా ఇలా కాదు. అంటే బురద ఉందండి, ఆ బురదలో జారి పడి 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 అబ్బా ఇది కాదురా దేవుడా, బురద లేకుండా ఉండేలాగా ఒక గచ్చులాగా వేసుకుంటే బాగుంటుంది అని అనుకొని చేసిన వాళ్ళకి అనుకోండి అది తెలుస్తుంది అనమాట. లేదనుకోండి బురదే బాగుంటుంది, బురదలో నడవడమే బాగుంటుంది అనిపిస్తుంది, అందులో నడిచి పడేదా. మీరు ఓకే ఇంత వయసులో ఉన్నారు, మీరు చాలా జీవితం చూసుంటారు, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఇక్కడే పెరిగితే వాళ్ళ లైఫ్ అంటే ఇప్పుడు అందరూ తప్పు పద్ధతిలోకి వెళ్ళిపోయారు. మీరందరూ అర్థమైందా, విదేశీయుల విధానాలకు వెళ్ళిపోయారు. అందువల్ల మీ పూర్వీకులు అంటే మీ తాత ముత్తాతలు చేస్తుంది తప్పు అనిపిస్తుంది. అదే కదా, అదే మీరు అంటుంది. అంటే వాళ్ళు మంచి చెడు తెలుసుకొని ఇది కాదు జీవితం ఇంకొకటి ఉంటుంది అలా వెళదాం అని వస్తే ఒక థ్రిల్ వాళ్ళ లైఫ్ లో ఉండేది. దీనికోసం కాదు, ధర్మాన్ని పాటించడం ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో అది పాటించడం ముఖ్యం. దీనికోసం ఏం చేస్తుంది కాదు. శాస్త్రాలు పాటించారు, మనం శాస్త్రాలు పాటించడం విడిచిపెట్టేస్తున్నాం, విదేశీ విధానాలకు వెళ్ళిపోతున్నాం. అదే కదా, అందువల్ల ఇన్ని సమస్యలు తెచ్చుకుంటున్నాం ఇప్పుడు అందరినీ. ఎప్పుడైతే మనం భారతీయ జీవన విధానంలో ఎలా పద్ధతులు ఉన్నాయి అవన్నీ పాటించామంటే అన్ని సమస్యలు పరిష్కార మార్గం. అది తెలుసుకోకుండా విదేశీ విధానాలకు వెళ్ళిపోవడం వల్ల ఇన్ని సమస్యలు. ఈరోజు పెద్ద సమస్య ఆరోగ్య సమస్య. ప్రతి ఒక్కరి ఇంట్లో మీరు చూసారంటే షుగర్ బీపీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది. ఎవరు లేని వాళ్ళు ఎవరైనా ఇల్లు చూపించారు, లేని వాళ్ళు ఇల్లు చూపించలేదు. అలానే 40 నుంచి 50 ఇంట్లో చూసారంటే లీవర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది. మీరు 80 నుంచి 90 ఇంట్లో చూసారంటే హార్ట్ ప్రాబ్లమ్. అసలు అంతవరకు ఉన్నారా మనుషులు? 80, 90 అన్నారు. ఏజ్ అనట్లేదు, 80 హౌసెస్. ఓహో ఇల్లా అంతమందిలో అంత ఫ్యామిలీస్ లో ఒక సమస్య ఉంది. అలానే 150 to 200 హౌసెస్ చూసారంటే క్యాన్సర్ ఉంది. దీనికి ఎందుకు కారణం? ఎందుకు మన పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఆయుష్ ఎలా ఉండేది, బలం ఎలా ఉండేది, మానసిక ప్రశాంతత ఎలా ఉండేది, అవన్నీ కోల్పోతున్నాం. ఎందుకని? మొదటిది మెయిన్ రీజన్ ఏంటంటే మనం తినే ఆహారంలో పెద్ద లోపం. ఎందుకంటే మన పూర్వీకులు ఏ విధంగా తినేవాళ్ళు అంటే అన్ని దేశీ విత్తనాలు, నాటు విత్తనాలు, తర్వాత నాటు పద్ధతిలో పండించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే హైబ్రిడైజేషన్ అయిపోయింది, కెమికలీ గ్రోన్ ఫుడ్ అయిపోయింది. యూరియా, డిఏపి, పొటాష్, జింక్, సల్ఫేట్ ఏంటి భూమిలో ఉండాలో అన్ని అందించాల్సి వస్తుంది. దాంతోపాటు పెస్టిసైడ్స్ వాడుతున్నారు, విధిగా వాడుతున్నారు, వీడిసైడ్స్ వాడుతున్నారు. వీడిసైడ్స్ తెలుసు అంటే నియంత్రణ. అదంతా భూమిలో నుంచి మనకి విత్తనం లోపల మనం తింటుంది రసాయనమయం యాజ్ వెల్ యాజ్ విషమయం. అందుకే ఈ సమస్య మొదటిది. రెండోది గాలి కాలుష్యం. మీరు చూసారంటే 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ పాపులేషన్ పెరుగుతుంది. అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అంటారు. అది మనం రోజు పీల్చుకున్న గాల్లో ఉంది, అదొక పెద్ద సమస్య. పర్లేదు తీసుకుంటాం. మూడోది డ్రింకింగ్ వాటర్, మనం తాగుతున్న నీరు. ఇప్పుడు నెల్లూరులో ఉన్నారనుకోండి, నెల్లూరులో ఎక్కడ సప్లై వాటర్ అంటే మాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మున్సిపాలిటీ వాటర్ సప్లై చేస్తారు. అవును. అయితే ఏదో ఒక నదీ జలం నుంచి కానీ ఏదైనా ఒక చెరువు నుంచి సప్లై చేస్తారు. కానీ అక్కడ నీరే వస్తుంది, అన్ని పొలాలు నీరు పడినది అంతా చేరుతుంది. దాన్ని పంపింగ్ స్టేషన్ ఉంటుంది, ప్యూరిఫైర్ ఉంటుంది. దాంట్లో కొంత హార్డ్నెస్, టేస్ట్ కోసం హార్డ్నెస్ కంట్రోల్ చేస్తారు. తర్వాత కొన్ని బ్యాక్టీరియా కిల్ చేస్తారు. కానీ అందులో పెస్టిసైడ్స్ తెలియదు. ఎన్నో రసాయనాలు. మనం ఉదయం లేచినప్పటికి ఎన్ని రసాయనాలు వాడుతున్నాం చూడండి. బ్రష్, టూత్ పేస్ట్ వాడుతున్నాం, షాంపూ వాడుతున్నాం, సోప్ వాడుతున్నాం, డిటర్జెంట్స్ వాడుతున్నాం, షేవింగ్ క్రీమ్స్ వాడుతున్నాం. ఇవన్నీ భూమిలోకి వెళ్తున్నాయి, లేకపోతే నీటిలో కలుస్తున్నాయి. అందువల్ల అంతమంది రసాయనం అయిపోయింది. అది పెద్ద కారణం. దాని నుంచి బయటపడాల్సిన అవసరం చాలా ఉంది. ఇది ఒకటి. నేను ఇవన్నీ పాటిస్తుంది మా ఆరోగ్యం, ఆయుష్, బలం, మానసిక ప్రశాంతత కోసం కానీ కాదు, పాటిస్తుంది ధర్మం కోసం. ధర్మం కూడా ఎస్, ఒక లెవెల్లో ధర్మం. ముఖ్యమైనది ఏంటంటే కృష్ణ భగవద్గీత ఏమంటారంటే మనది ఇదొక జన్మ కాదు, ఎన్నో జన్మలు ఎక్కాము, ముందు కూడా ఎక్కబోతున్నాం. మనం ఇక్కడ ప్రస్తుతం పుట్టిన ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏమన్నారు? శ్రీకృష్ణుడు 4 సమస్యలు తప్పన్నారు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. మరల పుట్టుక తప్పదు, మరణం తప్పదు, ముసలితనం తప్పదు, రోగాలు తప్పదు. దీని నుంచి బయటపడే మార్గం నిత్యం నివసించేది, నిత్యమైన కుటుంబం, నిత్యమైన లోకం, నిత్యమైన శరీరం. ఈ శరీరం నిత్యమైన కాదు, మీరు టెంపరీ బాడీలో ఉన్నారు, కొంత టైం వరకు ఉంటారు. నెల్లూరు అనేది ఈ జీవనంలో ఒక 28-32 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. ఆ పరిచయం ఇది. దానికంటే ముందు ఇంకా ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉండేది అర్థం కదా.
రిపీట్ బర్త్ అండ్ డెత్ సైకిల్లో తిరుగుతుంది, దాన్ని భవసాగరం అంటారు. దాని నుంచి బయటపడే మార్గమే భగవద్గీతలో భగవంతుడు తెలియజేశారు. ఎలా మళ్ళీ మీరు నిత్యమైన జీవనంలోకి ఎంటర్ అవ్వగలరు, నిత్యమైన కుటుంబాన్ని ఎలా చేరగలరు, ఈ టెంపరీ సమస్య నుంచి బయటపడగలరు. అదే ఇస్కాన్ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. ఇస్కాన్ సెంటర్ నెల్లూరులో కూడా ఉంది. మీరు అక్కడ కూడా వెళ్ళాలి, చాలా విషయాలు తెలుస్తుంది. ఇక్కడైతే మేము భక్తికి కృష్ణ ఏమంటారంటే ఎప్పటివరకు ఈ భూలోకంలో పుట్టుక మరణం ఉంటుందో ఇక్కడ సమస్యలు తప్పదు. దీని నుంచి బయటపడే మార్గం కృష్ణ ఏమంటారు, నా లోకమైన వైకుంఠాన్ని ఎప్పుడు చేస్తారు. వైకుంఠం అంటే మీనింగ్ ఏంటో మీరు గూగుల్లో టైప్ చేసి చెక్ చేయండి. వైకుంఠం అనేది పదం సంస్కృతిలో వైకుంఠ అనే పదం వచ్చింది. అందులో 2 పదాలు ఉన్నాయి, వైకుంఠ. కుంఠ అంటే చింతలు లేదు ఆందోళన, దాని ముందు వై అని పెట్టి దానికి విపరీతమైన ప్రదేశం. ఎక్కడైతే చింతలు లేని ప్రదేశం, మళ్ళీ రిపీట్ బర్త్ అండ్ జన్మ మరణం లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. అక్కడ చేరడం వల్ల కృష్ణ అంటారు ఒక భగవద్గీతలో చాలా ప్రాముఖ్యత చెందిన శ్లోకం, అంతకాలే చ మామేవ స్మరణ ముక్త కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర అసంశయ. ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఆఖరి పదం ఏం వాడారంటే అసంశయ. అర్జున ఇందులో సంశయం అనేది లేదు. అంతకాలే వ్యక్తి మరణించేటప్పుడు మామేవ అంటే నన్ను స్మరణ ముక్త కలేవరం, స్మరిస్తూ వాడు శరీరం విడిచిపెట్టాడు పునర్జన్మ మన మధ్యలో. మనం దాన్ని చేరాలంటే ఈ కలియుగంలో మనం భగవంతుడి యొక్క భక్తి చేయాలి. అలా అని కొండల్లో ఉండని అవసరం లేదు కదా. కరెక్ట్. అంటే ఏదైనా అనుకూలమైన వ్యవస్థ రావాలి. ఇప్పుడు మీరు విత్తనం అక్కడ నాటడం వేరు, ఇక్కడ నాటడం వేరు. ఇక్కడ వస్తుంది అంటారా, ఇక్కడ అనుకూలమైన భూమి కాదు కదా, ఇది అనుకూలమైంది. అందుకోసమే భక్తికి అనుకూలమైన వ్యవస్థ అవసరం, అప్పుడే మొక్క అది పెరుగుతుంది. భక్తి లత అంటారు దీన్ని. అందుకోసం ఇలాంటి వాతావరణం అవసరం. ఇప్పుడు ఎక్కువగా మీరు సిటీలు చూడండి, డిగ్రేడెడ్ వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది, అంటే చాలా పతనం చెందిన దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఎలాంటి కల్చర్, అసలు కల్చర్ లెస్ వెళ్ళిపోతున్నారు, అర్థమైంది కదా. అలాంటి పరిస్థితుల్లో భక్తి అనేది చేయడం చాలా డిఫికల్ట్. అంటే లాస్ వేగాస్ లో కూడా భక్తి చేయగలరు, అంటే అన్ని విధాలుగా పతనం చెందింది హైయెస్ట్ డిగ్రేడెడ్ ప్లేస్ ఏదంటే వరల్డ్ లో లాస్ వేగాస్, అర్థమైంది కదా. అక్కడ కూడా భక్తి చేయగలరు, భక్తి ఇండిపెండెంట్. మీకు తెలుసు, కానీ దానికి సామర్థ్యం ఉండాలి, చేసేవాడి సామర్థ్యం. ఏదైనా సంఘా సంజాయతే కామన్, ఎలాంటి వ్యక్తుల మధ్య ఉంటే అలాంటి భావనలే పడతాయి. అందువలన సత్వగుణం ఎక్కడైతే ప్రధానం ఉంటుందో, ఎక్కడైతే సత్వగుణం ఆహారం ఉంటుందో, సత్వగుణంతో ఉన్న ప్రజలు ఉంటారు, అది భక్తి కనుక. మీరు ఎంత అడ్వాన్స్ వెళ్తుంటే అంత డిఫికల్ట్ అవుతుంది భక్తి సాధన అనేది. నాకు 3 సందేహాలు ఉన్నాయి, అడగచ్చు అంటారా? ఒకటి, మీరు కొండలు ఎందుకు అవుతుంది భక్తి, చాలా మంచి విషయం. మీకు స్నానం చేసేటప్పుడు మరి సోప్ షాంపూ కాకుండా ఏం యూస్ చేస్తారు? మీ అమ్మమ్మలు తాతమ్మలు ఏం చేశారో అదే చేస్తున్నాం. అంటే నలుగు పిండి వాడతాం, కుంకుడుకాయలు వాడతాం, బట్టలు తుక్కోవడానికి కూడా కుంకుడుకాయలే. ప్యూరిటీ అవసరం. అంటే ఎప్పుడైతే మన బ్రిటిషర్స్ పరిపాలించారో మనం వాళ్ళ విధానాలు వెళ్తాం. ఇప్పుడు మన తాలూకు సిద్ధాంతాలు మనం అన్ని ఓల్డ్ అనిపిస్తున్నాయి, అవి అడ్వాన్స్ చాలా బెటర్ అనిపిస్తున్నాయి, కానీ మోసపోతున్నారు అన్ని విధాలుగా. మీకు మరి ఇది కట్టింగ్ ఎలా చేస్తారు? దేంతో? బ్లేడ్ మామూలు, అంటే అందరూ యూస్ చేసే బ్లేడ్స్? అందరూ యూజ్ చేసేవి. కాబట్టి నేను వెనక్కి వెళ్తున్నాం, నేను ఒక్క స్టెప్ విడిచిపెడుతున్నాం. పూర్వం కూడా మంగళ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అరగదీసి బ్లేడ్ ని తయారు చేస్తారు. మేము ఆ పద్ధతిలో ఉన్నాం, ఒక్కటి విడిచిపెడుతున్నాం. మళ్ళీ మీ చెప్పులు కూడా గమనించాను, మీరు ఇవే యూస్ చేస్తారా? వేరే చాలా మంది చెప్పులు వేరు వేస్తున్న వాళ్ళు ఇది ఒకటి వేస్తారు, లేకపోతే కర్రతో చేసి ట్రాన్సిషన్ పదం అయినారు ఇప్పుడు ఇంగ్లీష్లో. అంటే వెనక్కి వెళ్ళే మార్గంలో ఉన్నమాట, ఒకటి విడిచిపెట్టి. ఇక్కడే ప్రశాంతంగా ఉందంటారు మీకైతే? అంటే ఎక్కడైతే భక్తి ఉన్నత స్థాయిలో ఉంటుందో అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అది సిటీలో కూడా అవ్వచ్చు, కాకపోతే మేము ఆ సిటీలో మా అర్హత లేదు. అంటే మేము అంత ఉన్నతమైన స్థితిలో లేము, అంత డిస్ట్రాక్షన్స్ ఎక్కువ. అక్కడ మేము పెద్ద పెద్ద ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చినాము. నేను గుజరాత్ స్టేట్ హెడ్గా పనిచేసిన హీరో హోండా టాప్ మోస్ట్ కంపెనీ 2 వీలర్ ఇండస్ట్రీ. అంటే అంత పొజిషన్స్ అంత ఇవి విడిచిపెట్టినప్పుడు చాలా ఉన్నతమైన లభిస్తుంది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను. చాలా ఉన్నతమైన భక్తి. కృష్ణ ఎప్పుడైనా కల్లోకి రావడం జరుగుతుందా? అలా రాదు. అంటే భగవంతుడు అంత వేగం ఆయన దర్శనం ఇచ్చాడు, వాళ్ళ ప్యూరిటీ ఉంటేనే వాడు చూడగలడు. మీరేం చదువుకున్నారు బచ్చాను? ప్రకృతి వైద్యం, న్యాచురోపతి. ఇప్పుడు వైద్యం అనేది ఇప్పుడు మీరు చూసేది మీరు అంటే ఒక హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయనకి ప్రకృతి వైద్యం గురించి చెప్పలేము. ఆయన దాంట్లోనే ట్రైన్డ్. ఎప్పుడైతే ట్రైన్ అవుతామో భగవంతుడిని చూసే దాని పద్ధతిలో ట్రైనింగ్ అవుతాం అప్పుడు చూడగలం. అర్థం. ఇది ట్రైనింగ్ ప్రాసెస్. మన కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు ఎప్పుడైతే మన ఇంద్రియాలను తగ్గితే అప్పుడు భగవంతుని చూడగలం. ఆ ప్రాసెస్ భక్తి. ఇవన్నీ విడిచిపెట్టాము ప్రాసెస్లో ఉంటే అవన్నీ. అంటే నా ముఖ్యమైన సందేహం ఏంటంటే, మనం ఇలా సిటీల్లో ఉండే వీటిని తగ్గించుకోగలిగినప్పుడు మనం ఇదవుతాం, కానీ ఏమీ లేని ఇలాంటి ప్లేస్లో మీరైనా నేనైనా ఈ 6 లేకుండా ఉన్నట్టే ఉంటాం కదా. అంటే అరిషడ్ వర్గాలు అన్నవి వాటిని త్యజించడం అంత ఈజీ కాదు. ఇక్కడ ఉంటే త్యజించామో లేదో ఎలా తెలుస్తుంది అంటారు? కోపం ఎవరు తెప్పిస్తారు? ఒక గురువు ఉంటారు, గురువు ఆధ్వర్యంలో అందరూ ఉంటారు, ఆయన ద్వారా చెక్ చేయబడతారు వాళ్ళందరూ. అందువలన ఎప్పుడైనా ఒక పర్యవేక్షణలోనే జరగాలి భక్తి అనేది. ఇండిపెండెంట్ లో మనం అంత ఉన్నతమైన స్థాయి కృష్ణులు లేకపోయి కొండలేకపోయి ఒక ఆధ్వర్యంలో చేస్తే మనం భక్తిలో ముందుకెళ్తున్నాం, ఎప్పుడు సాధిస్తున్నాం. మీ పేరు తెలుసుకో? త్రిభంగానంద దాస్. త్రిభంగ రూపం ఏంటంటే త్రిభంగ లలిత అంటాడు. 3 దగ్గర భగవంతుడు వంపు ఉంటుంది. త్రిభంగానంద దాస్. ప్రస్తుతానికి కూర్మ గ్రామానికి నేను ఒక ఇన్ఛార్జ్. నాకు ఇలా అంటే చాలా ఇష్టం అండి.
అందుకే కొంచెం ఎక్కువసేపు మాట్లాడాను. ఏమన్నా ఇదండి, ఇలా కాసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. అక్కడ ఇలా ప్రసాదం పెట్టారు, బ్రౌన్ రైస్ అన్నారు. సరే నేను ఆటో ఆయన షేర్ చేసుకొని తినేసి తిరిగి వచ్చేసాము. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నవి రెండు చిన్న చిన్న పిల్లల నుంచి కూడా హరే కృష్ణనో లేదంటే ఇంకొకటనో ఇలాగ దీంట్లోకి తీసుకొచ్చేస్తే ప్రపంచానికి దూరంగా ఈ కొండల మధ్యలోకి వాళ్ళ లైఫ్ మనం మార్చేసినట్టు కదా. వాళ్ళు బ్రతికి ఇది కాదు భక్తి అని తెలుసుకొని, అంటే మనిషి మారడానికి ఎంతసేపు చెప్పండి, ఇటు నుంచి అటైనా అటు నుంచి ఇటైనా మనం అంటే అది కరెక్ట్ కాదేమో, న్యాచురల్ కాదేమో ఆ ప్రాసెస్ అని ఒకటైతే. రెండోది వచ్చేసి ఇదే మీరు పాపంలో బ్రతుకుతున్నారు అనేసారు. అంటే స్టార్టింగ్ మాటే పాపంలో బ్రతుకుతున్నారు అని నాతో అన్నారు. తర్వాత వీడియో రికార్డ్ ఆన్ చేశాను, ఏం చెప్పారు నేను మర్చిపోకుండా గుర్తుంచుకోవడానికి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, సిటీలో బ్రతుకుతున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు, అంతా డిస్ట్రాక్టెడ్ అది ఇది అంటున్నారు కదా. కానీ అలాంటి వాళ్ళు ఇస్తేనే డబ్బులు ఇక్కడ మనకు గుడులు కట్టడానికి ఇది అవుతుంది. ఎన్నో కోట్ల డబ్బులతో రాధా మాధవ మందిరం కట్టాలి అని పెద్ద బోర్డు ఉంది స్టార్టింగ్ లోనే. అలానే వీళ్ళకి ఇక్కడ పని వాళ్లతో పని చేపిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఇవంతా సిటీల్లో బ్రతికే వాళ్ళు, పాపాలు చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు, మరి వాళ్ళు ఇస్తేనే కదా ఇక్కడ ఇది నడుస్తుంది. సో అదొకటి. రెండోది వచ్చేసి ఇక్కడ పుస్తకాలు అమ్మే దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన వయసు 27 అంట, పెళ్లి చేసుకోడంట. ఏంటి అని అంటే ఇంకా ఇది ఇంతే అంటున్నారు. ఇక్కడ కూడా న్యాచురల్ గా లోపల నుంచి అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఉన్నప్పుడు అలానే ఉంటే ఓకే. కానీ మనం ఇంత మంచి మానవ జన్మని, ఎమోషన్స్, ఫీలింగ్స్ వీటన్నిటిని కాన్షియస్ గా ఎక్స్పీరియన్స్ చేయగలిగేటప్పుడు ఆ కోరికలు చంపేసుకుంటూ వాటికి దూరంగా ఉండాలి, ఉంటేనే భక్తి, ఇలా ఒక ఎవరో టీచింగ్స్ విని మనసు మార్చేసుకొని అలా జీవితాన్ని కాలాన్ని వెళ్ళదీసేసుకుంటే దానివల్ల ఏంటి ఉపయోగం? మనకు గృహస్థు కూడా గొప్ప ధర్మమే. ఇక్కడ చాలా మంది సన్యాసం గొప్పది, లేదంటే బ్రహ్మచారిగా ఉండడం గొప్ప ఇలా అనుకుంటారే కానీ వీళ్ళందరి పోషణ కోసం గృహస్థు అన్నవాడు కష్టపడి చేస్తే మిగిలిన వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి, తింటూ ఉంటారు. సో నేనేమంటానంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది గొప్పదే. కానీ అది మీకై మీకు ఉన్న ఆలోచన, లేదంటే ఎవరో కోసం మీరు బలవంతంగా మిమ్మల్ని మార్చుకొని అంటే భక్తి, కృష్ణుడు దీనికోసం మనం ఇలానే ఉండాలి ఇదంతే అనుకుంటున్నారా? అది చెక్ చేసుకోవాలని ఒక చిన్న మనవి. రెండోది వచ్చేసి గృహస్థుల్ని ఆ సిటీల్లో ఉండేవాళ్ళు పాపాలు, లాస్ ఏంజల్స్ ఏదో చెప్పారు కదా, బట్ అక్కడి నుంచి డబ్బులు వచ్చినా కూడా ఈ మాధవుడి గుడికి ఉపయోగిస్తారా లేదా? ఈ కూర్మ గ్రామంలో పనిచేసే వాళ్ళకి వినియోగిస్తారా లేదా? మరి అదేలా? సో ప్రకృతి వ్యవసాయం అది ఇది అని పేర్లు మాటలు చెప్పినప్పుడు బయట నుంచి డబ్బులు కాకుండా మీకు మీరే కష్టపడి సంపాదించడం చేయడం చేస్తే అందులో ఉన్న కష్టం ఏంటి అన్నది తెలుస్తుంది. నేను ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశానంటే జనాలకి నా మీద వ్యతిరేకత, కోపం రావచ్చు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఓకే మీరు నమ్మిందే నిజం అనుకోండి, అలానే ఉండండి. అతి అయినా భక్తి అయినా అతి అయినా ఏదైనా మీ ఇష్టం. నేను ఏం తెలిసిందాన్ని, సో ఏదే తెలిసి తెలియని దాన్ని అనుకుని వదిలేయండి, క్షమించండి. ఇలాగా కూర్మ గ్రామం కూడా చూసుకున్న తర్వాత వెనక్కి వచ్చేసాం అనమాట. ఇక ఈ బస్సు 4 గంటలకు ఎక్కితే 6:30 ఆ టైంకి శ్రీకాకుళంలో దించింది. సరే ఇంకా అక్కడి నుంచి వైజాగ్కి బస్సు ఎక్కితే 9:30కి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో దిగామన్నమాట. ఈ దారిలో ఇంకా బుడితి అది ఇది రకరకాల ఊర్లు చూసుకొని వచ్చాము. చాలా కష్టమైంది, ఎక్కడ పడితే అక్కడ ఆపేవాళ్లే. అయినా సరే ఇక ఒకసారి బస్సు ఎక్కిన తర్వాత దిగిపోవడం కుదరదు కదా, అది కూడా తెలియకుండా. అంటే నేనేమంటానంటే మనం ఇక్కడి నుంచి వెళ్లే రూట్ ఇంకేదైనా ఉందా అని ఆలోచించుకొని, నాకు కొంతమంది చెప్పారు నర్సన్నపేటలో దిగేస్తే అక్కడి నుంచి వేరే బస్సెస్ ఉంటాయి అన్నారు. కానీ నేను అంత ఆలోచించడం చేయలేదు, ఎందుకంటే పొద్దున ఉర్లం అది ఎఫెక్టే ఉండిపోయింది. సో ఎందుకు తెలియని ప్లేసెస్లో దిగి కష్టపడ్డాము, మనం జస్ట్ ఇలా వెళ్ళిపోతా ఉందాము ఈ బస్సులో అనేసి ఊరుకున్నాము. బుడితి, కొమనపల్లి ఇంకా ఇంకేవో ఉన్నాయి కదా. అలా స్కూల్ పిల్లలు అయితే ఏంటి, గుడికి వచ్చిన వాళ్ళైతే ఏంటి, ఫుల్ అయిపోయింది బస్సు. చాలా చిన్నగా నెమ్మదిగా అన్ని గంటలు ప్రయాణం. అంటే అక్కడ మనకు కూర్మం నుంచి తిరిగి వచ్చాం కదా, అది ఇంకా చాలా కష్టం ఉండింది. ఇది ఇంకా అలసిపోయినంత అయిపోయింది. ఎలాగోలాగా 6:30కి శ్రీకాకుళం వచ్చిన తర్వాత అక్కడ అడిగాను ఫస్ట్ బస్ ఎప్పుడు ఉంటుంది శ్రీముఖలింగానికి ఇక్కడ నుంచి అంటే మార్నింగ్ 5కి ఉంటుందన్నారు. లాస్ట్ బస్సు నైట్ 9 వరకు అంట. సో మీకోసమే అడిగాను అది. ఎవరైనా ఇలా వెళ్ళాలి అనుకుంటే 5 నుంచి 9 వరకు, పొద్దున 5 నుంచి నైట్ 9 వరకు బస్సెస్ ఉంటాయంట శ్రీకాకుళం టు శ్రీముఖలింగం. అలానే నాకు నచ్చిన ట్రిప్ ఏంటంటే ఉర్లాం వెళ్ళి అక్కడ నుంచి అల్లాడం మీదుగా వెళ్లే బస్సు, అది కానీ క్యాచ్ చేయగలిగితే అది ఈజీ రూట్.
కానీ అది మనకు టైమింగ్స్ సెట్ అవ్వకపోవచ్చు. ట్రైన్ కొంచెం లేట్ అయితే బస్సు ముందు వెళ్ళిపోతుంది. తర్వాత ఇలాగే నేను ఎక్కాను కదా, బస్సు ఎక్కి మళ్ళీ ఆటో ఎక్కి అలా వెళ్లాల్సి వస్తుంది. ఇక శ్రీకాకుళం నుంచి వచ్చేటప్పుడు నర్సన్నపేట మండలం మడపంలో వంశధార నది పక్కనే చాలా పెద్దగా, అంటే భారతదేశంలోనే అతి పొడవైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉండడం అది మనకు కొంచెం కనిపించింది. అంటే తిరిగి వెళుతున్నాం కాబట్టి, అట్నుంచి వచ్చేటప్పుడైతే డెఫినెట్గా కనిపించేది అనుకుంటా. కానీ కనిపించినంత చాలే అనుకుని ఊరుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బస్ డ్రైవర్ చాలా యాక్టివ్ అనమాట. ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉన్నారు నా వెనక కూర్చున్న పెద్ద ఆవిడకి. అయితే ఆయన చెప్పిన ఒక మాట ఏంటి, వాళ్ళ కొడుకు పని బాట చేయడంట, అయినా కూడా ఆయన ఏం అండంట, ఎందుకంటే 50 లక్షల కట్నం ఆడి వల్లే రావాలి కదా, అందుకని నేనైతే ఏం అనలేదు అని అన్నారు. సో ఇలా కొడుకుల్ని పెంచడం వల్లనే విడాకులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్ళాలు ఆడపిల్లలు కొడితే పడుండే రకాలు కాదు, ఏం చెప్పినా వినేసి తెలివి తక్కువగా ఉండేవాళ్ళు కాదు. కాబట్టి మాటకి మాట ప్రశ్నిస్తారు, అప్పుడు వాళ్ళు తట్టుకోలేరు, ఈగో కోపాలు వస్తాయి. ఆడవాళ్ళు కూడా ఇలాంటి వేధతో మేము ఎందుకు కలిసి ఉండాలి, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాం అంటారు. సో అంతటితో ఇదైపోతుంది. పెంపకంలోనే సరిగా ఉంటే అది ఆడపిల్లని మగపిల్లని తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు బాగుంటారు అన్నది నా ఉద్దేశము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట, ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది. నేను ఇక్కడ ముఖలింగం గురించైనా కూర్మ గ్రామం గురించైనా ఎక్కువ డీటెయిల్స్ అయితే చెప్పలేదు. జనరల్గా నా ఒపీనియన్ ఏంటి అన్నది మాత్రమే మీతో షేర్ చేశాను. మిగిలిన వాటి గురించి కూడా తొందరలో తెలుసుకుని మాట్లాడదాము. అయితే నేను అడుక్కునే వాళ్ళ గురించైనా, అది కూడా గుడి దగ్గర ఉండి అడుక్కునే వాళ్ళ గురించైనా, లేదా కూర్మ గ్రామం అనే పేరు పెట్టుకొని కొంచెం అతిగా మనం పాపాలు బయట ఉన్న వాళ్ళు పాపాలు చేస్తున్నారు అని స్ట్రెస్ చేసి చెప్పే వాళ్ళకైనా మీరు ఆలోచించాలి అని మనవి చేసుకుంటున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ తక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఎవరి మనోభావం అయినా కాస్తంత ఇదయిందంటే చాలు, ఇంకా మనం చెప్పే మంచి మాటలైనా చేసే మంచి పనులైనా కూడా వాళ్ళు అంతా చెడు అనే రంగు పూసేసి ప్రచారం చేస్తారు. అలాంటి ప్రచారాలు నాకొద్దు, నాకు అసలు ఏమీ వద్దు. మీరు ఎట్లా అయినా చేసుకోండి, ఇది మీ లైఫ్, మీ ఇష్టం. నేనేదో 4 ప్లేసులు చూసి ఆ వీడియోలు తీసుకొని అదే డబ్బులు సంపాదించుకోవడం కోసం అదా నానా కష్టాలు పడేదాన్ని. నా మాటలు పెద్ద పట్టించుకోవద్దు. ఒకవేళ అవి నిజమే కదా అని మీకు మీ అనుభవపూర్వకంగా తెలిస్తే మాత్రం నేను చాలా సంతోషిస్తాను. నేను నా వైపు నుంచి అభ్యర్థించేది, విన్నవించుకునేది ఇవన్నీ ఏంటంటే, ఒకసారి మీరు ఆలోచించండి, 1కి 10 సార్లు ఆలోచించండి. మనం ఒక చిన్న కూరగాయ కొనడానికి అది పుచ్చిపోయిందా కాదా అని చూసి కొనుక్కుంటా ఉంటాం. అలాంటిది ఒక మనిషి మనకి ఏదైనా టీచ్ చేస్తున్నారన్నప్పుడు వాడు పుచ్చిపోయిన బుర్రతో టీచ్ చేస్తున్నాడా, లేదంటే మంచి విషయాన్నే చెప్తున్నారా, లేదా మంచి మనిషి అయినా పుచ్చిపోయిన విషయాన్ని చెబుతున్నారా, ఇలాంటివన్నీ ఆలోచించుకొని మనం కూడా ముందు వెనుక చూసుకొని వెళ్ళాలి కదా. అదే నేను అంటాను. అది కూడా తప్పే అయ్యుండొచ్చు, ఎందుకయ్యా ఇంకొదిలేయండి. దీనికంటే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ ట్రిప్ అంతా అయ్యింది కదా, పొద్దున 5:30కి మొదలైంది. ఇంకా అప్పటి నుంచి సాయంత్రం 7:30, 8 వరకు మనము ఈ వైజాగ్ బస్సు ఎక్కేసాము. అంటే 7కే ఎక్కేసినట్టున్నా అది బస్సు కదులుతా వస్తూ ఉంది. మార్గం మధ్యలో ఎక్కడో నేను నిద్రపోయాను ఫుల్గా. మధ్యలో ఇంకొకసారి మెలకు వస్తే బస్సులో పాటలు భలే ఉన్నాయని కాసేపు వాటికి విన్నాను. విన్న తర్వాత మళ్ళా తెలియకుండానే నిద్ర వచ్చేసింది. ఇక నేను నిద్రలో ఉండగానే బస్ స్టాప్ వచ్చేసింది. కండక్టర్ ఇక పిచ్చగా తిడుతూ ఉన్నాడు. నేను వెంటనే సడన్గా లేచా, ఏంట్రా అని. అరుస్తూ ఉన్నాడు. ఎలా అరుస్తున్నాడంటే అలాగా, అంటే నిద్రపోతుంది దున్నపోతులాగా అలా ఇలా అని. అప్పుడు కూడా విపరీతమైన ఏడుపు వచ్చేసింది. ఏంట్రా ఈ బతుకు అంటే. ఇది కూడా తెలిసిందే కదా, పొద్దున 5 నుంచి తిరుగుతానే ఉన్నా, తిండి నిద్ర లేదు. అలాంటి టైంలో బస్సులో కాస్త నిద్రపోతే అంటే సీట్లో కూర్చున్నాం కదా, ఆ సీట్కి ఇనుముది ఉంటుంది కదా, ఐరన్ది, దాని మీద టంగన్ తట్టి అమ్మ వచ్చింది అంటే ఒకే ఒక మాట. ఆయన అంత అరవాల్సిన అవసరం కూడా లేదు. నేను దిగిపోదును. ఆయనకి నేను ఎక్కడో దూరంగా కూడా లేను. ఆయన సీట్ పక్కన కాకుండా వెనక సీట్లో ఉన్నాను, ఆపోజిట్ సైడ్లో. సో దానికి ఆయన ఎన్ని రకాలుగా తిట్టాడంటే కనీసం 4-5 నిమిషాలు తిడుతున్నట్టే ఉన్నారు. ఇంకా నేను నిద్ర లేచిన తర్వాత కూడా హడావిడిగా దిగబోతున్నప్పుడు కూడా ఆయన తిడుతూనే ఉన్నారు. నాకు ఇంకా ఫుల్ ఏడుపు వచ్చింది. సేమ్ కారణం, అంటే మనం ఎంత కష్టపడి ఉంటాము, తెలియకుండా నిద్రపోయి ఉంటాము. జస్ట్ మన ఒక సౌండ్ చేస్తే లేసేసేదానికి ఆయన అరవడం ఎందుకు, ఆయన బాధపడడం ఎందుకు, నన్ను ఇది చేయడం ఎందుకు అని
అప్పుడు నేను మళ్ళీ ఆయన గురించి ఆలోచించి, అయ్యో ఆయన కండక్టర్, అందులో కాస్త వయసు అయినోడు, పొద్దుటి నుంచి ఎంత స్ట్రెస్ ఫీల్ అయి ఉంటాడో, నువ్వు ఒక్కసారికి నేను లేసేసి ఉంటే అంత కోపం వచ్చి ఉండదేమో, ఆయన పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అనేసి నేను ఇంకా ఊరుకున్నాను. సో విశాఖపట్నం వచ్చినప్పుడు ఎక్కిన బస్సు ఇదే. అప్పుడు పాటలు వస్తుంటే జస్ట్ ఏం పాట వస్తుందో రికార్డ్ చేశా. సో ఇంత కండక్టర్కి పక్కనే ఉన్న ఈ సీట్లోనే ఆయన అంతలాగా కోప్పడిపోయారు. నాకు ఆ ఏడుపుకి ఒక అరగంట ఏం అర్థం కాల. ఏంట్రా నేను అలసిపోవడం ఏంటి, ఎప్పుడు నేను నిద్రపోవడం ఏంటి, దానికి కండక్టర్ ఇంతలా తిట్టడం ఏంటి అని. సరే అలాగా కాసేపు ఏడ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో ఈ జొమాటో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది నా దగ్గరికి ఒక రకంగా చూస్తూ వచ్చారు. కొంపదీసి డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు ఏమో అనిపించింది. అది నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తా. ఇక దీన్ని ఎందుకు వీడియో తీసానంటారా? ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఏదో అన్నం బాగా ఇదైపోయినట్టు, ముక్కలు సర్దికంపు కొట్టినట్టు. ఇంకా తినాలి కాబట్టి కొంచెం తిని మిగిలిందంతా అక్కడ పడేసి విజయవాడ ట్రైన్ అయితే ఎక్కేశాను. మరి విజయవాడ ప్రయాణం ఎలా ఉండిందో రేపు తెలుసుకుందాం.